రైట్. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌ని ప్రమోట్ చేయడానికి కోసం మనకి పాలిసీని తీసుకురావడం జరిగింది. సో దట్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిసీ 2022-2025 యాక్చువల్లీ ఇది 2020లోనే మనకి ప్రపోజ్ చేశారు. కానీ క్యాబినెట్ అనేది రీసెంట్‌గా జూలై 2021లో క్యాబినెట్ అనేది దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ప్రపోజల్ అయితే ఉంది. కానీ అఫీషియల్‌గా మన క్యాబినెట్ అనేది రీసెంట్‌గా జూలై 2021లో క్యాబినెట్ అనేది దీనికి అప్రూవల్ తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిసీ. మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేది కోస్టల్ ఏరియా అనేది 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. దాంతోపాటు ఫిషరీ సెక్టార్ కానీ లేదంటే చాలా ఫ్రూట్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో పండుతూ ఉంటాయి. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో ఫ్రూట్స్ హార్టికల్చర్ సెక్టార్ని కానీ లేదంటే మిల్క్ కానీ లేదంటే మీట్ కానీ పర్టికులర్లీ ఫిషరీ సెక్టార్ని కానీ ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేయాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకురావడం జరిగింది. అయితే మనకి ఎగ్జామినేషన్లో ఈ ఇయర్ ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు కంపల్సరీగా. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది. మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇయర్ అనేది కంపల్సరీ. ఇయర్ అనేది ఎప్పటి నుంచి 2020 నుంచి 2025 దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని యొక్క పాలసీ యొక్క టైం పీరియడ్ అనేది ఎప్పటికీ 2025 వరకు. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏమేమి ఉన్నాయని మనం చూద్దాం. దీనికి ముందు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్లో ఏం చేశారంటే కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఇవ్వడం జరిగింది అఫీషియల్ డాక్యుమెంట్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఏమైనా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ద మేజర్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయని ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. వీటి హెడ్ క్వార్టర్స్ ఏదైనా ఒకటైనా ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయమ్మా. చూస్తే మనకి ఫస్ట్ ది స్పైసెస్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పైసెస్ బోర్డ్ అని ఎక్కడ ఉంది? మనకి గుంటూరులో ఉంది. ఎందుకంటే మిర్చి కానీ మనకి టర్మరిక్ కానీ కాటన్ కానీ ఇవన్నీ ఎక్కడ ఎక్కువ గుంటూరులోనే పండుతాయి మనకి. గుంటూరు మిర్చి ఫేమస్ కదా, అలా గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? స్పైసెస్ బోర్డ్. నెక్స్ట్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ ఎక్కడ ఉంది? విజయవాడ. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ విజయవాడ. కనకదుర్గకి కోకోనట్ కొట్టినా అనుకుని చెప్పుకో. ఓకే, రైట్. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఆయిల్ పామ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్. పెదవేగి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, పెదవేగి. నెక్స్ట్ నేషనల్ హార్టికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్, ఇది ఎక్కడ ఉంది? కర్నూలులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇది మనకు అవసరం లేదు, పెద్ద గుంటూరులో ఉంది, ఇది అందరికి తెలుసు. నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఎక్కడ ఉంది? ఇది వెస్ట్ గోదావరిలో ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ వెస్ట్ గోదావరి. అండ్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, అది అందరికి తెలుసు, ఎక్కడ ఉంది? తిరుపతిలో ఉంది. కాకపోతే లాస్ట్ 3 అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది స్పైసెస్ బోర్డ్ కానీ కోకోనట్ విజయవాడ కానీ నెక్స్ట్ ఆయిల్ పామ్ కానీ ఇవి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ ఫస్ట్ 3 అనేటివి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఖచ్చితంగా ఎగ్జామ్ పర్పస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? ముంబై, మహారాష్ట్రలో ఉంది, ఫిషరీస్ ఎడ్యుకేషన్ కి సంబంధించి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, హైదరాబాద్ లో ఉంది మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మనకి ఆర్మీ వాళ్ళందరూ కూడా ఫుడ్ ఇదే తయారు చేస్తుంటది. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందమ్మా? మైసూర్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ ఫుడ్ ఏముంది ఇక్కడ? టెక్నాలజీ, అంటే ఎక్కువ మొత్తంలో ఫుడ్ని ఎలా స్టోర్ చేయాలి ఎక్కువ రోజుల పాటు అనే దాని మీద రీసెర్చ్ చేస్తుంటది. దట్ ఈస్ ద సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది, ఉప్పల్లో ఉంటుంది మనకి. ఈ క్వశ్చన్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా అమ్మా? నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ప్యాకేజింగ్, ఫుడ్ ప్యాకేజింగ్ చేయాలి కదా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ప్యాకేజింగ్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద న్యూట్రిషన్ హైదరాబాద్ లో ఉంది. ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఏంటిది? మైసూర్లో ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇండియన్ హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో ఉంది. ఇండియన్ హార్టికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. నెక్స్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ద మీట్కి సంబంధించి ఎక్కడ ఉంది మనకి? బోడుప్పల్, హైదరాబాద్. అండ్ సెంట్రల్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అండ్ బోడుప్పల్, హైదరాబాద్ లో ఉంది. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ తంజావూర్ అండ్ తమిళనాడు. ఇది మైసూర్ది చూడండి, ఇదేంటిది? సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది ఫుడ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తా, అంటే కొత్త టెక్నాలజీ ద్వారా ఫుడ్ను ఎక్కువ రోజుల పాటు ఎలా ప్రిజర్వ్ చేయాలన్న దాని మీద ఇది వర్క్ చేస్తుంటది. కానీ ఇది ఎక్కడ వర్క్ చేస్తుంది? ఇది చూడండి, ఇది దేని మీద? ఇది ఫుడ్ ప్రాసెసింగ్ మీద వర్క్ చేస్తుండేది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఉంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఎక్కడ? ఇది తంజావూర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్రిసాట్ హైదరాబాద్ లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద స్పైస్ రీసెర్చ్ ఎట్లా కేరళలో ఉంటుంది, మీ అందరికి తెలుసు, కోజికోడ్. అండ్ ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ ఎక్కడ ఉంది? చెన్నైలో ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది చెన్నైలో ఉంది. మనకి ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఎక్కడ ఉంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ బోడుప్పల్లో ఉంటే బ్రాకిష్ వాటర్ ఎక్కడ ఉందమ్మా? మనకి చెన్నైలో ఉంది.
సో ఇవన్నీ కూడా మనకి ఒరిజినల్ డాక్యుమెంట్లో సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన లిస్ట్. సో కాబట్టి ఆ డాక్యుమెంట్లో ఉన్నాయి కాబట్టి మనం చదవాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్లో కంపల్సరీ ఇంపార్టెంట్. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ చదువుతున్నప్పుడు దాంట్లో ఇవి ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనమ్మా, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఎగ్జామ్. ఓకే, దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే అక్కడ అలాంటి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టడానికి కోసము మనకి ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి, అంటే 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి అక్కడ ఎక్కువ మొత్తంలో పండుతున్నటువంటి పంటను సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ అలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని తీసుకొస్తామని చెప్పాం. సో కాబట్టి ఇది కూడా ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్న రావచ్చు, లేదంటే ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ ఇచ్చేసి సో దీంట్లో ఎక్కువ మేజర్లో పండేది ఏదని చెప్పి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో మన శ్రీకాకుళం తీసుకుంటే సో పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్స్ అండ్ ప్రొడక్ట్, పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ లీడ్ క్రాప్ అక్కడ పండించే పండు. మనకి శ్రీకాకుళం తీసుకుంటే శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే దాంట్లో ఏం తీసుకున్నారు, ఇక్కడ కోకోనట్ కి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉందని సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ విజయనగరం. సో విజయనగరం తీసుకుంటే ఏముంది ఇక్కడ, మ్యాంగో. విజయనగరానికి ఏముంది, మ్యాంగో. నెక్స్ట్ విశాఖపట్నం వచ్చేసి ఏముంది, మిల్లెట్స్ ఉంది. అరకు నియోజకవర్గంలో ఏముంది మనకి, కాఫీ. ఇది విశాఖపట్నం వచ్చేసి ఏంటిది మనకి, విశాఖపట్నంలో చూసుకుంటే మిల్లెట్స్, అరకు నియోజకవర్గం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఏంటిది, కాఫీ. మనకి అరకు కాఫీ ప్యారిస్ లో కూడా అమ్ముతున్నారు కదా, రైట్. నెక్స్ట్ అనకాపల్లి. విశాఖపట్నంలో మళ్ళీ మీ అందరికి తెలుసు అనకాపల్లి అనేది బెల్లానికి, దేనికి, షుగర్ కేన్ కి ఫేమస్ అని మీ అందరికి తెలుసు. విశాఖపట్నం ఏంటిది, అనకాపల్లి. నెక్స్ట్ వచ్చేసి కాకినాడ, ఈస్ట్ గోదావరి. మీ అందరికి తెలుసు కాకినాడ అంటేనే మనకి ఏంటిది, సో ఎక్కువ మొత్తంలో ఫిషరీ సెక్టార్ కాబట్టి ఆక్వా అండ్ ద ప్యాడీ స్ట్రా. ఓకే, ఈ రెండింటికి వెరీ ఫేమస్. ప్యాడీ స్ట్రా అంటే మన పంట పండించిన తర్వాత మిగిలిపోయిన ప్యాడీది ఉంటాయి కదా, వరిగడ్డి, దానికి. సో ఈస్ట్ గోదావరికి సంబంధించి. నెక్స్ట్ కాకినాడ, దానికి ఆక్వాకి. అమలాపురం. సో అమలాపురంలో మళ్ళీ ఏంటిది, మళ్ళీ కోకోనట్. అమలాపురంలో మళ్ళీ ఏంటిది, కోకోనట్. నెక్స్ట్ వచ్చేసి రాజమండ్రిలో ఆక్వా అండ్ ద పౌల్ట్రీ, అండ్ ఏలూరు వచ్చేసి మొక్కజొన్న, మైజ్. అండ్ నర్సాపురం వచ్చేసి ఏంటిది, ఫిష్ మళ్ళీ. ఓకే, నర్సాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఫిష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏలూరు వచ్చేసి ఏంటిది, మైజ్, మొక్కజొన్న. సో ఇది ఇంపార్టెంట్ మనకి. కొంచెం ఇట్లాంటి స్పెసిఫిక్గా ఉన్నాయి అడగడానికి అవకాశాలు ఉంటాయి. మిగతా అన్ని ఈజీగా గుర్తుపట్టేస్తారు, అందరికి తెలుసు, అవి ఈజీగా గుర్తుపట్టేస్తారు. కానీ ఇలాంటి నర్సాపురం కాన్స్టిట్యున్సీ కానీ, లేదంటే ఇలాంటి ఏలూరు దేనికి అంటే మైజ్ అనేది, ఇలా కొన్ని స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన. మిగతావన్నీ అంత లోకల్ ఏరియా వాళ్ళకి అన్ని తెలుసుంటాయి, ఏ ప్రాంతంలో ఎక్కువగా ఏ చెట్లు కనిపిస్తాయి అనేది మీ అందరికి ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా పెట్టేయచ్చు. కాకపోతే శ్రీకాకుళం అనేసరికి కొద్దిమంది మనకి క్యాష్యూ నట్ కూడా పెడతారు, జీడి మామిడి, క్యాష్యూ నట్ అనేది పెట్టడానికి అవకాశం ఉంటుంది కొంతమంది. సో కానీ ఇక్కడ చూస్తే ఏముంది మనకి, కోకోనట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. పికిల్స్ అండ్ మ్యాంగో. ఇది విజయవాడ దేంది, పికిల్స్ అండ్ మ్యాంగోకి సంబంధించి మనకి బంగినపల్లి, మామిడి ఇవన్నీ అక్కడే ఉంటాయి కదా. సో పికిల్స్ అండ్ మ్యాంగో, సో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ పెట్టడానికి అవకాశం. మచిలీపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే మిల్క్ అండ్ పౌల్ట్రీ. ఇది ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. మిల్క్ అండ్ పౌల్ట్రీ అనేది ఎక్కడ వచ్చింది, ఇప్పటిదాకా మనం మిల్క్ గురించి మాట్లాడలేదు ఎక్కడ. సో మచిలీపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఏంటి, మిల్క్ అండ్ పౌల్ట్రీ, ఎంఎం. మచిలీపట్నం ఎం ఫర్ మిల్క్. నెక్స్ట్ బాపట్ల. సో బాపట్ల కూడా ఏంటిది, ఆక్వాకల్చర్. నెక్స్ట్ మీకు తెలుసు గుంటూరు అనేది ఇంతకు ముందే చెప్పాం కదా మనం, చిల్లీస్ కి అండ్ టర్మరిక్ కి ఫేమస్ ఇది. సో ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ చిల్లీస్ కానీ టర్మరిక్ కానీ పండించే జిల్లా ఇది. సో గుంటూరు కాబట్టి ఆటోమేటిక్గా గుంటూరులో ఏంది, చిల్లీస్ ప్లస్ టర్మరిక్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. సో నర్సరావుపేట గుంటూరు జిల్లాలో నర్సరావుపేట కూడా ఏముంది, మళ్ళీ మైజ్ పెట్టడానికి అవకాశం ఉంది. అట్లాగే ఏలూరులో కూడా ఏంటిదమ్మా, మైజ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఒంగోలు, ప్రకాశం జిల్లా అయినటువంటి ఒంగోలులో ఏంటిది, స్పైసెస్ అండ్ మిల్క్, మళ్ళీ స్పైసెస్ అండ్ మిల్క్. నెక్స్ట్ నెల్లూరు అయితే అందరికి తెలుసు, కోస్టల్ ఏరియా, మళ్ళీ అక్వాకల్చర్. నెక్స్ట్ తిరుపతి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తిరుపతి ఏంటిది మనకి, టొమాటో. తిరుపతి ఏంటిది, టొమాటో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ తిరుపతిలో. నెక్స్ట్ చిత్తూరు చూసుకుంటే మ్యాంగో అండ్ టొమాటో. చిత్తూరు ఏదైతే ఉందో, సో ఈ చిత్తూరులో ఏముంది మనకి, మ్యాంగో అండ్ టొమాటో పెట్టడానికి అవకాశం ఉన్నాయి. చిత్తూరులో ఏంటిది, మ్యాంగో అండ్ ద టొమాటో మనకి ఓవరాల్ గా. సో రాజంపేట, వైఎస్ఆర్ కడప జిల్లాలో బనానా అండ్ ద మిల్లెట్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కడప జిల్లాలో రాజంపేటలో ఏంటిది, రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఏంటి, బనానా అండ్ ద మిల్లెట్స్ పెట్టడానికి అవకాశం ఉంది. తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఏంటిది, టొమాటో కానీ, నెల్లూరులో అయితే ఆక్వా, ప్రకాశంలో స్పైసెస్ అండ్ మిల్క్ కానీ, నెక్స్ట్ నర్సరావుపేటలో మైజ్ కానీ. సో ఇలా ఇవన్నీ కూడా ఏంటిదంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆధారంగా అక్కడక్కడ పండే పంట ఆధారంగా నిర్ణయించడం జరిగిందనమాట. అంటే అక్కడ ఇవి పెడితే ఎక్కువ మొత్తంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఎక్కువ మొత్తంలో డెవలప్ అవుతుందన్న ఒక స్కోప్ అనమాట. ఓకే, సో ఇది మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ వైజ్గా సో మనకి అఫీషియల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి సో క్రాప్స్ ఇవి.
ఓకే, ఎగ్జామినేషన్లో ఏమైనా రావడానికి మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ రావడానికైనా అవకాశం ఉండవచ్చు. మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అనేది సో నార్మల్గా మీ అందరికీ తెలుస్తాయి, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. కొన్ని ఏంటి ఏలూరు అనేది మెయిజ్, ఇట్లాంటి నరసాపురం ఫిష్ కానీ, కొన్ని తిరుపతి అనేది టొమాటో, ఇట్లాంటి కన్ఫ్యూజ్ అవుతుండే. నెక్స్ట్ నరసరావుపేట ఏంటిది మళ్ళీ మెయిజ్ అనేది, ఇట్లాంటి కొన్ని కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. విజయవాడ మనకి ఏంటిది పికిల్స్ అండ్ మ్యాంగో, ఇలాంటి కొన్ని కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. కొంచెం జాగ్రత్తగా వీటిని కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ కడప, వైఎస్ఆర్ కడప ఏంటిది మళ్ళీ బనానా. ఆంధ్రప్రదేశ్లోనే బనానా ఎక్కువ ఎక్కడ పండుతాయి మనకి కడపలోనే. నెక్స్ట్ అనంతపూర్, మీ అందరికి తెలుసు అనంతపూర్లో ఎక్కువగా పండే పంటనే గ్రౌండ్ నట్. ఓకే, నెక్స్ట్ హిందూపూర్, అనంతపూర్లోని హిందూపూర్ మన బాలకృష్ణ నియోజకవర్గం. సో చూసుకుంటే ఏంటిది స్వీట్ ఆరెంజ్. ఓకే, మన బాలకృష్ణ అంటే మళ్ళీ ఏదని అనుకున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ కర్నూలు, సో కర్నూలు వచ్చేసి ఏంటిది మళ్ళీ ఆనియన్. సో కర్నూలులో ఏమిటి మనకి ఎక్కువ మొత్తంలో ఆనియన్ పండేది ఇక్కడ మన కర్నూలులో. నెక్స్ట్ నంద్యాల కూడా ఏంటిది మళ్ళీ ఆనియనే. సో నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూడా ఆనియనే. సో ఇవి మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా, లేదంటే డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ కూడా రావచ్చు మనకి. హిందూపూర్ అనేది దేనికి ఏం పెట్టామనుకున్నాను, శ్రీరాంజల్, బాలకృష్ణ స్వీట్ ఆరెంజ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమవుతుందా? సో ఊరికే రైట్. నెక్స్ట్ వచ్చేసి అనంతపూర్ ఏంటిది గ్రౌండ్ నట్, ఇది అందరికి పండే పంటనే తెలుసు. నెక్స్ట్ కడప వచ్చేసి ఏంటిది సో బనానా, మీ అందరికీ తెలుసు. ఓకే, రైట్. ఇవి 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి 25 క్రాప్స్ అని ప్రపోజ్ చేయడం జరిగింది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని పెట్టడానికి కోసం. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. మరి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఏదైతే ఉందో, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వాట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీస్? సో మేజర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు సపోర్ట్ ద వాట్ సో ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ అండ్ కోఆపరేటివ్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంగ్ విత్ ద వాట్ వాల్యూ చైన్. ఓకే, వాల్యూ చైన్ అంటే మీకు తెలుసు, వాటి ప్రాసెసింగ్ చేయడము, ఎక్స్పోర్ట్ చేయడం, అట్లాంటివన్నీ కూడా. ఎన్ష్యూర్ ద బ్యాక్వర్డ్ అండ్ ద ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ ద బ్రాండింగ్ అండ్ ద మార్కెటింగ్. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ అంటే ఏంటి? బ్యాక్వర్డ్ అంటే ఏంటిది? కోల్డ్ స్టోరేజెస్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. ఫార్వర్డ్ అంటే మార్కెటింగ్ లింకేజెస్, ఇట్లాంటి ప్యాకేజింగ్, అట్లాంటివన్నీ కూడా. సో ఎన్ష్యూర్ ద వాట్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్. ఎన్హాన్స్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ బై టైఅప్ విత్ ద వాట్ ఎగ్జిస్టింగ్ డామినెంట్ ప్లేయర్స్. మార్కెట్లో ఉన్నటువంటి సో పెద్ద కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళతో టైఅప్ అయ్యి ఏం చేయాలి మనం, మార్కెటింగ్ చేయడానికి కోసం ఏదో ఒక ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అండ్ ఎస్టాబ్లిష్ అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ క్లోజర్ టు ద ప్రొడక్షన్ ఏరియాస్ ఇట్స్ పొటెన్షియల్. అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ ని పెట్టాలనుకుంటారు. మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క ఏముంది క్రాప్ ఉంది. ఆ ప్రాంతంలో ఆ క్రాప్ కి సంబంధించిన ప్రాసెసింగ్ క్లస్టర్ పెడితే ఆటోమేటిక్గా ఆ ప్రాంతం కూడా ఏమైతే డెవలప్ అవుతుంది, లోకల్ వాళ్ళకు కూడా ఏమైతుంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరకడానికి అవకాశం ఉంది. టు ఎంకరేజ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ద వాట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ టు ద వాట్ ఫార్మల్ సెక్టర్, ఇది నార్మలే. మెయింటైన్ ద వాట్ ఫుడ్ క్వాలిటీ అండ్ ద వాట్ సేఫ్టీ స్టాండర్డ్ అండ్ ఇంపార్టెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ టు ద వాట్ యంగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బ్యాక్వర్డ్ లింకేజెస్ విత్ ద వాట్ రైతు భరోసా కేంద్రాస్ యాజ్ ద వాట్ ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ సప్లై ఆఫ్ ద రా మెటీరియల్ నీడెడ్ ఫర్ ద వాట్ ఇండస్ట్రీ. ఏవైతే రైతు భరోసా కేంద్రాలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తున్నాయి రైతు భరోసా కేంద్రాలు, ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎవరైతే వీటికి సీడ్స్ కావాలనో వాటికి సంబంధించిన సీడ్స్ అనేది బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా పొందడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అండ్ ఎస్టాబ్లిషింగ్ ద వాట్ మార్కెట్ లింకేజెస్ విత్ కమోడిటీ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కూడా అమ్మడానికి అవకాశాలు కనిపించాలి. ఇవన్నీ మేజర్ ఆబ్జెక్టివ్. ఇవన్నీ చూస్తే చాలా జనరలైజ్డ్ గా ఉంటుంది, స్పెసిఫిక్ గా ఏం లేవు. టూ జనరలైజ్డ్ అంటే ఇవి కామన్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకే కాదు, నువ్వు ఏ పాలసీ తీసుకున్నా ప్రతి పాలసీకి ఇవి ఉంటాయి. ఇది స్కిల్ డెవలప్మెంట్ కామన్, మార్కెటింగ్ లింకేజెస్ కామన్, బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్రంట్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కామన్. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో వస్తువులు అమ్ము, ఇవన్నీ ఏ పాలసీకి తీసుకున్నా ఇవి కామన్ ఉంటాయమ్మా. పెద్దగా మీరు స్పెసిఫిక్ గా వీటిని బట్టి పట్టాల్సిన అవసరం లేదు, అంటే మెమొరైజ్ చేయాల్సిన అవసరం లేదు. జనరలైజ్డ్ ఐడియాగా గుర్తుంచుకుంటే అయిపోతుంది. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా వీటిని మెమొరైజ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ అనేది ఇవి ఏమంటున్న థ్రస్ట్ ఏరియాస్, అంటే వీటి మీద ఎక్కువ మొత్తంలో ఫోకస్ పెట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీస్లో ఎక్కువ మొత్తంలో వీటిపైన ఫోకస్ పెట్టబోతుంది. దాంట్లో నెంబర్ 1 ఏంటిది? డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ ద ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్. నెక్స్ట్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. సెకండ్ వన్, ఇది డైరెక్ట్ గా క్వశ్చన్ వాడచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ థ్రస్ట్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2022-25 అని అడగవచ్చు. దాంట్లో ఇవి థ్రస్ట్ ఏరియాస్, అంటే వీటిపైన ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ ద సెకండరీ ప్రాసెసింగ్ క్లస్టర్స్, ఫార్మలైజేషన్ ఆఫ్ ద వాట్ మైక్రో ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్, డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ ఫుడ్ టెస్టింగ్ laboratories and development of the what meat food processing industries and promotion of the what dairy sector and strengthening of the value chain in aqua sector and development of the what seed processing industries. ఓకే, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి. ఒకటి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈజీగా గుర్తుంటుంది. రెండో ఏంటిది? ఫుడ్ టెస్టింగ్ కోసం ల్యాబ్స్ పెట్టాలి. మూడోది ఏంటిది? మీట్. నాలుగోది ఏంటిది? డైరీ. ఐదవది ఏంటిది? ఆక్వా. ఆరోది ఏంటిది? సీడ్స్.
పంటలు పండించడానికి సీడ్స్ కావాలి కదా, ఆ సీడ్స్. సో ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, ఇది స్కిల్, ఇది ఫుడ్ ల్యాబొరేటరీ, ఇవి ఏంటిది ఇండస్ట్రీస్, సెకండరీ ప్రాసెసింగ్ క్లస్టర్స్, మైక్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. దాంతోపాటు వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, మీట్ మీద, మిల్క్ మీద, ఆక్వాకల్చర్ మీద, సీడ్స్ మీద ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కాబట్టి మీరు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటిది మీట్ కానీ, డైరీ కానీ, ఆక్వా కానీ, సీడ్ కానీ, వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనం ఎక్కువ మొత్తం. దాంతోపాటు మరి ఫుడ్ సేఫ్టీ ఉండాలి అంటే ఏంటిది, ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉండాలి. మరి ఇవన్నీ చేయాలంటే అందరికీ ఏముండాలి, స్కిల్ ఉండాలి. కాబట్టి ఏంటిది, మనం ఎట్లా స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. దాంతోపాటు వాటికి బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏంటిది సెకండరీ ప్రాసెసింగ్ క్లస్టర్స్ కానీ, మైక్రో ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ కానీ ఇవన్నీ పెడుతున్నాం. దేనికోసం, బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి కోసం. ఓకేనా అమ్మా? ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఎగ్జామ్లో రావడానికి అవకాశాలు ఎక్కువ అమ్మా. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మరీ ఇట్లా డైరెక్ట్ ఇక్కడనే వదిలేస్తే బాగుండదు. కాబట్టి ఇక్కడ మీకు అంటే ఎగ్జామినేషన్ మరీ డెప్త్గా అడుగుతాడా సార్ అని డౌట్. అంత డెప్త్ ఏమీ లేదు. కాకపోతే ఒక్కొక్క హెడ్ లైన్ ఉంది కదా, ఈ హెడ్ లైన్ లోపల ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో దాని మీద మనం మాట్లాడదాం కొద్దిసేపు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ ఇది ఏంటిది, డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ సెకండరీ ప్రాసెసింగ్ క్లస్టర్స్ అన్నాడు. దిస్ ఇస్ వాట్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఇస్ వాట్ ఫస్ట్ పిల్లర్, ఫస్ట్ థ్రస్ట్ ఏరియా ఏంటిది, సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నాడు. అంటే సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ అంటే ప్రైమరీ అంటే చాలా పెద్దవి, సెకండరీ అంటే మన టౌన్స్, సెకండరీ అంటే కొంచెం చిన్నగా ఉండేవని చెప్పొచ్చు మనం మామూలుగా అర్థం చేసుకోవడానికి కోసం. ఓకే, ఈ సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని పెట్టడానికి కోసము ఆంధ్రప్రదేశ్లో ఎన్జిఓస్ ద్వారా కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ, లేదంటే ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ వీళ్ళందరితోటి టైఅప్ అయిపోయి ఇలా కామన్ గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ, ఇవన్నీ ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ వీళ్ళందరి ద్వారా టైఅప్ అయిపోయి మనకేమి సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ ని పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మనకి 5 to 10 అనేది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టాలని అనుకుంటుంది. 5 to 10 ఏంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో 5 to 10 అంటే ఇప్పుడు 25 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. ఇనీషియల్ స్టేజ్లో అయితే ఇలా 5 to 10 అనుకుంటుంది. తర్వాత కాలంలో ఇంకా పెంచుకుంటూ పోవచ్చు. మనకి అది క్లారిటీగా స్పెసిఫై చేయలేదు. బట్ ఎనీవే ఎగ్జామ్ పర్పస్లో ఇలా మనకి గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా ఉందంటే ఇది ఒకటి. సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే ఇవన్నీ కూడా బ్రాండింగ్ కానీ, దానికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టడం కానీ, క్వాలిటీ టెస్టింగ్ ఫెసిలిటీ డెవలప్మెంట్ చేయడం, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం, రైతు భరోసా కేంద్రాల ద్వారా టైఅప్ అవ్వడం, ఎన్జిఓస్ ద్వారా టైఅప్ అవ్వడం, ఇవన్నిటి ద్వారా సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫార్మలైజేషన్ ఆఫ్ ద వాట్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్. ఇది యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్. మనకి ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏంటిది, ఫార్మలైజేషన్ ఆఫ్ ద వాట్ మైక్రో ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. అంటే ఫార్మలైజేషన్ అంటే ఏంటిది, చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ పాపడ్స్ కానీ, పికిల్స్ కానీ, ఆనియన్ గార్లిక్ పేస్ట్ కానీ ఇట్లాంటివన్నీ మనం డైలీ వాడుతుంటాం. కానీ అవన్నీ కూడా ఏవి వాళ్ళు ఇళ్లలో తయారు చేస్తారు. ఇళ్లలో తయారు చేసి వాడు ఏం చేస్తాడు, ఒక బైక్ మీద ఇంటింటికి తిరుగుకుంటా, లేదంటే షాపులో అల్లం అమ్ముతూ ఉంటాడు. మ్యాంగో అని, అల్లం పేస్ట్ అని ఇట్లాంటి వాటిని అమ్ముతుంటారు కదా షాప్లో, మనం రెగ్యులర్గా చూస్తుంటాం మనం. అలా కాకుండా వాటిని ఏం చేయాలి, ఏవైతే చిన్న చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేయాలి, ఫార్మలైజేషన్ చేయాలి. అంటే మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇండస్ట్రీస్ ఎలా అయితే వర్క్ చేస్తున్నాయో అలా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి. ప్రజెంట్ చాలా వరకు మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమున్నాయంటే అనార్గనైజ్డ్ గా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ దగ్గర డాటా లేదు. ప్లస్ అలా డాటా లేకపోవడం వల్ల ఏమైతుంది, గవర్నమెంట్ కూడా వాళ్ళకి లోన్స్ ఇవ్వలేదు. వాళ్ళు బయట నుంచి లోన్స్ హై ఇంట్రెస్ట్ రేట్కు తీసుకొచ్చి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకొని నడుపుతున్నారు. కాబట్టి అలాంటి ఇండస్ట్రీస్ కోకొల్లాలి ఇండియాలో. కాబట్టి వాటిని ఏం చేయాలి అంటే మనము ఫార్మలైజేషన్ చేయాలి. అంటే వాడి యొక్క డాక్యుమెంటేషన్, వాడి యొక్క ఆథెంటికేషన్ ఉంటే వాళ్ళకు కూడా ఒక బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుంది అందరికీ. అదే అనమాట మనకి. కాబట్టి ఈ ఏవైతే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వీటన్నిటిని ఏం చేయాలో ఫార్మలైజేషన్ చేయాలి. ఓకేనా? వీటన్నిటి కోసం కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కెపాసిటీ బిల్డింగ్ కానీ, బ్రాండ్ బిల్డింగ్, మార్కెటింగ్ సపోర్ట్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కానీ, ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ, ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏం చేయాలో వాటిని ఫార్మలైజేషన్ చేస్తామని చెప్తున్నారు జస్ట్. ఓకే, అది సెకండ్ పిల్లర్. ఫార్మలైజేషన్ అంటే మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం. మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొస్తే ఏమొస్తే వాళ్ళకి బ్యాంక్స్ని లోన్స్ ఇవ్వడం ద్వారా అట్లా ఇట్లా అనేటివి వాళ్ళు దొరుకుతూ ఉంటాయి. టు సపోర్ట్ ఫర్ ద వాట్ ట్రాన్సిషన్ ఆఫ్ ద వాట్ ఎగ్జిస్టింగ్ అండ్ కొత్తగా 10,029 ఎంటర్ప్రైజెస్ ఇంటూ ద వాట్ ఫార్మల్ ఫ్రేమ్వర్క్. అంటే అఫీషియల్గా వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళు కూడా ఒక ఇండస్ట్రీ లాగా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అట్లాంటివి.
ఓకేనా. అలా 10,029 ఇండస్ట్రీస్ని ఫార్మల్ ఇండస్ట్రీస్గా మార్చడానికి కోసము, అంటే అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్గా మార్చడానికి కోసము, సింపుల్గా చెప్పాలంటే ఆ భాషలో మీకు అర్థం అవడానికి అలా. సో ఇది కూడా సెకండ్ ఆబ్జెక్టివ్. అయితే దీని కింద మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదానికన్నా కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇలా ఫార్మలైజేషన్ స్కీమ్ తీసుకొచ్చింది. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా అర్హత ఉంటుంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని వాడుకుంటుంది ఈ స్కీమ్ని ఏది. సో యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఏంటిది ఫార్మలైజేషన్ ఆఫ్ ద వాట్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉందో దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీన్ని వాడుకొని దాంట్లో వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఇస్తుంది. సార్ ఇదంతా గుర్తుపెట్టుకోవాలన్నా, ఇవన్నీ మిమ్మల్ని అడుగుతారని మీ డౌట్ వస్తుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదమ్మా అదంతా. సో జస్ట్ ఇలా కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ ఏంటిది స్కిల్ డెవలప్మెంట్. సో స్కిల్ డెవలప్మెంట్ మిషనరీ ఆఫ్ ఫర్ ద వాట్ ట్రైనింగ్ opportunities and providing the detailed project report, so information subsidies and the classroom for the training, link up with the departmental levels and the field visits to the industries. ఇవన్నీ చేసినప్పుడు నీకు ఏమైతే మనకి సో వి కాల్ వాట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది నీకు డెవలప్ అవుతుంది. అలా స్కిల్ డెవలప్మెంట్ కూడా దీనిలో ఒక పార్ట్. ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో ఇవన్నీ చేయబోతున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేది ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్. నువ్వు ల్యాబొరేటరీస్ని ఖచ్చితంగా టెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అన్ని కూడా ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ పెట్టాలనుకుంటున్నాం. దానికోసం ఎంత ఒక డిస్ట్రిక్ట్కి ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది ఒకటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఏం చేస్తాయని మీకు తెలుసు కాబట్టి ఇక్కడ మనకి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఎంత ఒకటి పెట్టాలని నిర్ణయం తీసుకుంది మనకి. సో 23 జిల్లాలు కాబట్టి సో 23 అనుకోవచ్చు. సో 1 ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఫర్ 1 డిస్ట్రిక్ట్. ఒక డిస్ట్రిక్ట్కి ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సారీ 23 కాదు, మనకి 13 జిల్లాలు. సో మనకి ఇంకా ఓల్డ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం. 13 జిల్లాలు. ఓకే, 13 జిల్లాలు కాబట్టి మనకి 13 జిల్లాలకే ఒక 13 ఎన్ని. సో 13 సో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఏది ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ 13 జిల్లాలకు 13. ఓకే, నెక్స్ట్ మీట్ ప్రాసెసింగ్ అని చెప్పామా లేదా? ఇంతకుముందు ఏమన్నా మీట్ ప్రాసెసింగ్ అని చెప్పాం. సో మీట్ ప్రాసెసింగ్ కూడా వన్ ఆఫ్ ద థ్రస్ట్ ఏరియా. మీకు గుర్తుందమ్మా? ఇంతకుముందు చెప్పా. ఇక ఇక్కడ చూసాం కదా, మీట్ అన్న, డైరీ అన్న, ఆక్వా అని చెప్పాం మనం. ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అన్ని ఒక డిస్ట్రిక్ట్కి ఒకటి పెడతామని చెప్తున్నాం మనం. స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, ఏం చేయాలా చేస్తున్నాం. వీళ్ళని ఫార్మలైజేషన్ ఒక 10,000 వాటిని ఫార్మలైజేషన్ చేయాలనుకుంటున్నాం. అందరి సహకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ 5 నుంచి 10 వరకు ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ని పెట్టాలని అనుకుంటున్నాం. ఓకే, ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అన్న డిస్ట్రిక్ట్ ఒకటి. నెక్స్ట్ మీట్ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ద డైరీ సెక్టార్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా. సో మీట్ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, డైరీ సెక్టర్ కానీ, వాల్యూ చైన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఇది చూస్తే మనకి సో మీట్కి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది గొర్రెల పంపిణీ పథకాన్ని కూడా మనకి ఉంది. అవన్నీ దాటి ద్వారా ఎక్కువ మొత్తంలో ఆంధ్రప్రదేశ్కి మీట్కి డిమాండ్ కూడా ఉంది. సో అందుకోసం మీట్ ప్రాసెసింగ్ సెక్టార్స్ కూడా పెట్టాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో వచ్చేది ఇదమ్మా. ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నా, చూడాలమ్మా, దిక్కులు చూడద్దు. ఓకే, ఎస్టాబ్లిష్ ద 3 మెగా మీట్ ప్రాసెసింగ్ హబ్స్. ఓకే, శంఖవరం. సో శంఖవరం ఎక్కడ? ఈస్ట్ గోదావరి జిల్లాలోని శంఖవరంలో ఒకటి, నెక్స్ట్ వచ్చేసి విజయనగరంలో ఒకటి, నెక్స్ట్ వచ్చేసి కర్నూలులో ఒకటి. ఈ 3 ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం పెట్టాలని అనుకుంటుంది? సో ఇదే ఎగ్జామినేషన్లో మనకి రావడానికి ఎస్టాబ్లిష్ ద 3 మెగా మీట్ ప్రాసెసింగ్ హబ్స్ ఎట్ ద. సో ఇక్కడ ఈ 3 పెట్టాలని అనుకుంటుంది. ఇది మీరు బై హార్ట్ చేయాలి, మెమొరైజ్ చేయాలి. ఎక్కడ పెట్టబోతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సో శంఖవరం ఈస్ట్ గోదావరి కానీ, నెక్స్ట్ విజయనగరం కానీ, నెక్స్ట్ ఎక్కడమ్మా కర్నూలు డిస్ట్రిక్ట్లో పెట్టడానికి అవకాశం ఉంది. అక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, అట్లాగే మీట్ అవుట్లెట్ ఎట్ విలేజ్ లెవెల్లో కూడా మీట్ అవుట్లెట్లో అంటే మీట్ ఏదైతే ఉందో అమ్మడానికి కోసం అవుట్లెట్స్ మరి ఎక్కడ అమ్ముతారు? విలేజ్ లెవెల్లో అంటే షాపులు ఉండాలి. ఇప్పుడు మామూలుగా అయితే మనకి చికెన్ షాప్స్, మటన్ షాప్స్ అని ఉంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఆర్బీకేస్ ఏవైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో ఆ రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికే 10,641 రైతు భరోసా కేంద్రాలు ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ రైతు భరోసా కేంద్రాలలోనే మనకు మీట్ అమ్ముకోవడానికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది చెప్తూ ఉంది. ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్. దాంతోపాటు ఒక 50,000 రూపాయలు కూడా ఇస్తుంది. ఎందుకంటే ప్రొటెక్టివ్ క్లాతింగ్ ఫర్ ద మీట్ హ్యాండిల్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అలా సో మీట్ షాప్ని పెట్టుకుంటారో వాళ్ళకు 50,000 రూపాయలు కూడా ఇస్తుంది. ఎందుకంటే అవన్నీ కావాలి కదా, వాళ్ళకి ఎక్విప్మెంట్స్ అని కావాలి కదా. దానికోసం ఇక్కడ మనకి రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని సో మీట్ ప్రాసెసింగ్ అవుట్లెట్స్గా కూడా వాడుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంది. దాంతోపాటు 3 మెగా మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్ రాబోతున్నాయి. శంఖవరం ఈస్ట్ గోదావరి, నెక్స్ట్ విజయనగరం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్నూలులో. నెక్స్ట్ ఆక్వాకల్చర్. సో సెకండరీ ప్రాసెసింగ్ ఆక్వా బజార్స్. సో ఆక్వా బజార్స్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఫిష్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో పండుతుంది, కానీ ఫిష్ తినే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగానే ఉంది అక్కడ.
సో కాబట్టి అందుకోసం ఆక్వా బజార్, మనకు రైతు బజార్లో కూరగాయలు ఎట్లయితే దొరుకుతాయో అట్లాగే ఏంటిది ఆక్వా బజార్. సో ఒక 150 ఆక్వా బజార్లు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అట్లీస్ట్ కాన్స్టిట్యూషన్స్కి ఒకటి తప్ప ఒకటి లాగా, ఒక నియోజకవర్గానికి ఒకటి లాగా ఏంటిది ఆక్వా బజార్ని పెట్టాలని నిర్ణయించారు ఫిష్ యొక్క కన్జంప్షన్ పెంచడానికి కోసం. అట్లాగే ఏంటిది ఫిష్కి సంబంధించి ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్ 23 యూనిట్లు, అట్లాగే ఫిష్ యొక్క ప్రాసెసింగ్ యూనిట్స్ 10 యూనిట్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఉంటాయి కదా, పట్టగానే పట్టుకున్నటువంటి మురికి తీసేయడము, ఓకే, వాటికి ఉన్నటువంటి రకరకాలు ఉంటాయి కదా అట్లాంటివి. సో ఆక్వా బజార్స్ 150, అట్లాగే ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఫర్ ద ఆక్వా సెక్టర్ 23 అండ్ ప్రాసెసింగ్ సెక్టార్స్ అన్ని 10 యూనిట్స్ అనేది ప్రాసెసింగ్ సెక్టార్స్ మనకి నిర్ణయించడం జరిగింది. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిషింగ్ హార్బర్స్. సో ఆంధ్రప్రదేశ్లో మనకి ఫిషింగ్ హార్బర్స్ పెట్టాలని నిర్ణయించుకున్నారు స్పెషల్గా. ఎందుకంటే చాలా మనకి లాంగ్ కోస్టల్ ఏరియా ఉంది కాబట్టి 3000 కోట్లతోటి ఈ అన్ని డిస్ట్రిక్ట్లలో ఫిషింగ్ హార్బర్స్ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. సో ఇది ఖచ్చితంగా మెమరైజ్ చేయాలి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వాట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఒకటి ఇక్కడ జువ్వల దిన్నె నెల్లూరు డిస్ట్రిక్ట్లో, రెండోది కొత్తపట్నం ప్రకాశం డిస్ట్రిక్ట్లో, నెక్స్ట్ నిజాంపట్నం గుంటూరు డిస్ట్రిక్ట్, మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్, బియ్యపుదిప్ప వెస్ట్ గోదావరి, ఉప్పాడ ఈస్ట్ గోదావరి, పుడిమాక విశాఖపట్నం, నెక్స్ట్ బుడగన్లపాలెం శ్రీకాకుళం, ఈ అన్ని ప్రాంతాలలో ఏంటిది సో ఫిషింగ్ హార్బర్స్ నిర్ణయించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇయర్ కాదు లాస్ట్ ఇయరే ప్రపోజ్ చేసింది మనకి. సో 3000 కోట్లతోటి స్టేజ్ వైజ్ అన్ని ఒకేసారి కాదు, స్టేజ్ వైజ్ మనకి ఫిషింగ్ హార్బర్స్ నిర్మించబోతున్నారు. ఇది ఎగ్జామినేషన్లో ఇలా అయినా రావచ్చు, లేదంటే ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అయినా రావచ్చు. ఓకేనా? ఏ డిస్ట్రిక్ట్ లో ఉందని నెల్లూరు వాళ్ళకి నెల్లూరు జువ్వల దిన్నె అని తెలుసు, మళ్ళీ ఈ ఉప్పాడ అనేది ఎక్కడ ఉందనేది ఈస్ట్ గోదావరి వాళ్ళకి తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకి తెలియదు మళ్ళీ చాలా మందికి. సో కాబట్టి శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి పాపం ఉప్పాడ ఎక్కడ ఉందో తెలియదు మళ్ళీ. సో బుడగన్లపాలెం ఎక్కడ ఉందనే ఇక్కడ ఇవి నెల్లూరు వాళ్ళకి తెలియదు. సో కాబట్టి ఇవి జాగ్రత్తగా మీరు బై హార్ట్ చేసుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జువ్వల దిన్నె, కొత్తపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, బియ్యపుతిప్ప, ఉప్పాడ, ఓకే, పుడిమాక అండ్ నెక్స్ట్ వచ్చేసి బుడగన్లపాలెం. ఓకేనా? ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్స్ ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి ఫిషరీ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడానికి కోసం. ఇలా ఆక్వా బజార్స్, ప్రీ ప్రాసెసింగ్, దాంతో పాటు ఈ హార్బర్స్ అన్ని కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి డైరీకి సంబంధించి అంటే పాల యొక్క ప్రొడక్షన్ని పెంచడానికి కోసం. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది చూడండి, ప్రపోజ్డ్ టు ఎస్టాబ్లిష్ 4 మెగా మిల్క్ ప్రాసెసింగ్ హబ్స్. మిల్క్ యొక్క ప్రొడక్షన్ పెంచడానికి కోసం 4 మెగా హబ్స్ని దేనికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ కదా, అంటే ఇక్కడ మిల్క్ ప్రాసెసింగ్కి సంబంధించి 4 మెగా హబ్స్ని, ఒకటి వైజాగ్, ఒంగోలులోనే, ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లోనే ఒంగోలులో, నెక్స్ట్ గుంటూరులో, నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్ పులివెందులలో మనకి 4 యూనిట్స్ రాబోతున్నాయి. ఏంటి? మిల్క్కి సంబంధించి. ఓకేనా? మీటికి సంబంధించి ఎక్కడ వచ్చినా ఇంతకు ముందు చదివా, మీటికి సంబంధించింది వేరు, మిల్క్కి సంబంధించింది వేరు. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు చూడండి ఇక్కడ మీటికి సంబంధించి ఎక్కడ మనకి శంకవరం, మనకి ఈస్ట్ గోదావరి కానీ, విజయనగరం కానీ, కర్నూలు కానీ పెడుతున్నాం. నెక్స్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. నెక్స్ట్ ఇవి దేనికి సంబంధించింది? మిల్క్కి సంబంధించి విశాఖపట్నం అండ్ ఒంగోలు అండ్ నెక్స్ట్ ఏంటిది గుంటూరు అండ్ పులివెందులలో మనం ఇవి పెడుతున్నాం. ఓకేనా? దాంతోపాటు మనకి ఏంటిదంటే మిల్క్ పొటెన్షియల్ విలేజెస్ అండ్ మిల్క్ కలెక్షన్ సెంటర్. ఏ విలేజ్లలో అయితే ఎక్కువ మొత్తంలో మిల్క్ ప్రొడ్యూస్ అవుతున్నాయో ఆ ప్రొడ్యూస్ అయిన మిల్క్ని ఏం చేయాలి? ఒక రైతుకు 1 లీటర్, ఒక రైతుకు 2 లీటర్లు, 3 లీటర్లు వస్తుంటాయి. అవన్నిట్లో ఏం చేయాలి? కలెక్షన్ చేయాలంటే వాటిని ఏమంటాం? బల్క్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ అంటాం మనం. అంటే ఎక్కువ మొత్తంలో మిల్క్ని కలెక్ట్ చేసి వాటన్నిటిలో కూడా వేరే ప్రాంతానికి ఏం చేయాలి? మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి సపరేట్ వెహికల్స్ కావాలి, కోల్డ్ స్టోరేజ్ కావాలి, లేకుంటే మిల్క్ పాడైపోతే పగిలిపోతాయి కదా. సో వాటన్నిటి కోసం కూడా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకుంటుంది. అవుట్ ఆఫ్ ద వాట్ ఈ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా, 10,641 ఏమున్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఈ రైతు భరోసా కేంద్రాలలో 9,889 విలేజెస్ ఆర్ ద వాట్ మిల్క్ పొటెన్షియల్ విలేజెస్. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ లెవెల్లలో, ఈ రైతు భరోసా కేంద్రాలలో దాదాపు 9,000 విలేజెస్కు మిల్క్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ ఉందంట. అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు? మిల్క్ కలెక్షన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు. అలా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో ఏం చెప్పారంటే 6,510 మిల్క్ కలెక్షన్ సెంటర్స్ని ప్రపోజ్ చేస్తారు. విత్ ఇంత స్పేస్ ఉంటుంది. 1000 నుంచి 2,000 లీటర్లు కలెక్ట్ చేయడానికి కోసం 390 స్క్వేర్ ఫీట్లతోటి, అది 3,000 నుంచి 500 లీటర్ల మిల్క్ కలెక్ట్ చేయడానికి కోసం 860 స్క్వేర్ ఫీట్లతోటి మనకి ఏం కడుగుతాడు? మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కడుతుంటారు. అందులో ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో పోస్తారు. ఆ మిషన్ అనేది మళ్ళీ ఫ్యాట్ని తీసేస్తుంది. నెక్స్ట్ అక్కడ నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేస్తారు, ప్రాసెసింగ్ చేసి ఇదంతా ఉంటాయి. అలాంటివి మనకి దాదాపు ఎంత 6,510 విలేజెస్లలో మిల్క్ కలెక్షన్ సెంటర్స్ని పెట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఓకేనా? దాంతోపాటు సో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, ఇక్కడ బల్క్ మిల్క్ అంటే కూలింగ్ యూనిట్స్ అంటే 6,510 మిల్క్ పొటెన్షియల్ విలేజెస్ అండ్ ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు ఎస్టాబ్లిష్ బల్క్ మిల్క్ యూజింగ్ కెపాసిటీ.
అంటే ఏవైతే ఉన్నాయో మనకి ఈ 6,510 మిల్క్ విలేజెస్ నుంచి ఏం చేస్తాం, మిల్క్ కలెక్ట్ చేస్తాం కదా, ఆ కలెక్షన్ చేసిన మిల్క్ పడవడానికి కూల్ చేయాలంటే మళ్ళీ కూలింగ్ సెంటర్స్ని పెట్టాలి. అలా మనకి 5,800 సో వీటికి ఒకటి అండ్ వీటికి ఒకటి ఇలా మనకి కూలింగ్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటిది, సో కూలింగ్ సెంటర్స్ 1000 నుంచి 5,000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఏంటిది బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్తున్నారు. అట్లాగే 1000 నుంచి 2,000 లీటర్లు ఉన్నటువంటి ఎన్ని 5,386, 3,000 నుంచి 500 లీటర్ల కెపాసిటీ ఉన్నాయి 674 మిల్క్ కూలింగ్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది. ఓకే, నెక్స్ట్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆర్ ప్రపోజ్డ్ ఇన్ ద ప్రైమరీ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఇక్కడ మళ్ళీ రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే మనకి ఏంటిది సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని కూడా పెడతామని చెప్తున్నారు. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏంటిది, మనకి ఏవైతే పంటలు పండినాయో వాటిని ఏం చేయాలి, ప్రాసెస్ చేసుకొని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కొన్ని పంటలు పండుతాయి కదమ్మా, కొన్ని పంటలు పండినప్పుడు ఏమైతే ఆ పంటలు అనేవి ఏముంటాయి అట్లానే ఉంటాయి, వాటిని ఏం చేయాలి మళ్ళీ ప్రాసెసింగ్ చేసుకుంటే ఏం చేయొచ్చు, నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని కూడా సో ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. మనకి ఏవైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో ఆ రైతు భరోసా కేంద్రాలను ఏం చేస్తాం మనం సీడ్స్ ఏమంటాం మనం సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్గా వాడుకోవాలని నిర్ణయం తీసుకోవడం. సెకండరీ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎట్ క్లస్టర్ అండ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ఫర్ ద సీడ్స్ అండ్ ద మిల్లెట్స్ ప్రాసెసింగ్ 50 ఎగ్జిస్టింగ్ 17 న్యూ 33 అండర్ ద సో ఇది నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్ కింద మనకి ప్రపోజ్ చేశారు. ఓవరాల్గా ఆల్రెడీ మనకి ఎంత సో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడదామని అనుకుంటున్నారు, ఆల్రెడీ 50 పెట్టాలని నిర్ణయించుకున్నారు సెకండరీ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కింద. దాంట్లో ఆల్రెడీ 17 ఉన్నాయి అక్కడక్కడ, నెక్స్ట్ కొత్తగా 33 పెడదామని చెప్తున్నారు. దేనికి సంబంధించి సీడ్ ఏవైతే మనం పంటలు పండించామో ఆ సీడ్స్ ఏం చేయొచ్చు మనం ప్రాసెస్ చేసుకొని మళ్ళీ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు అంతా కూడా టెర్మినేటర్ సీడ్స్ వస్తున్నాయి. టెర్మినేటర్ సీడ్స్ అంటే ఏంటిది, ఒకసారి పెట్టినామంటే అంతే, ఇంకా దాని నుంచి వచ్చిన విత్తనం అనేది మళ్ళీ మొలకెత్తది. అలాంటి సీడ్స్ ఏమంటే టెర్మినేట్. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు వచ్చేవన్నీ టెర్మినేటెడ్ సీడ్స్ అన్నమాట. టెర్మినేటర్ సీడ్స్ అంటే అది మళ్ళీ తర్వాత ఏమంటాం, దాని నుంచి వచ్చిన ఏవైతే సీడ్స్ ఉంటాయో వాటిని వాడుకోవడానికి మనకి అవకాశం ఉండదు, అలాంటి వాటి టెర్మినేటర్ సీడ్స్ అంటాం. ఇది ఓవరాల్గా మనకి ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఉన్నటువంటి సో పాలసీస్. కొంచెం క్లమ్జీనెస్ ఉంది ఈ పాలసీలో, బట్ స్టిల్ మనకి ఎగ్జామ్ చదవాలి కాబట్టి చదవాలి. సో ఎగ్జామ్లో ఇవి ఇంపార్టెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ స్కిల్ డెవలప్మెంట్, టెస్టింగ్, మీటు. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన దీంట్లో ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఉందా, ఏం లేదు, జస్ట్ నార్మల్గా గుర్తుపెట్టుకున్న సరిపోద్ది. ఇది సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్, ఇందులో ఎంత 10,229 సో ఎంటర్ప్రైజెస్ని, ఇందులో ఈ స్కిల్ డెవలప్మెంట్ ఒకటి. ఇందులో ఏమైనా గుర్తుపెట్టుకోవడానికి ఉందంటే పెద్దగా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఒకటి ఏంటిది ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, ఇంత డిస్ట్రిక్ట్ ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. ఇక్కడ ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవి మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఈ రైతు భరోసా కేంద్రాలనే మీట్ ప్రాసెసింగ్ అవుట్లెట్స్గా మనకి వాడుకోవడానికి అవకాశం ఉంది. ఈ మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్ 3 ఎక్కడ వస్తున్నాయి. నెక్స్ట్ ఇది ఆక్వా బజార్లు ఎన్ని పెడుతున్నారు, ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎన్ని పెడుతున్నారు, ఇవన్నీ పెడుతున్నారు. నెక్స్ట్ ఇవి హార్బర్స్ ఎక్కడ ఉన్నాయి, ఫిషింగ్ హార్బర్స్. నెక్స్ట్ ఇక్కడ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కడ రాబోతున్నాయి, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఈ సీడ్ ప్రాసెసింగ్ లెవెల్స్, ఓకే. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో మనకి ప్రపోజ్ చేసినటువంటి. దాంతోపాటు ఈ హిందూపూర్ అనేది దేనికి ఫేమస్ అమ్మ, బాలకృష్ణ అని చెప్పాం కదా, స్వీట్ ఆరెంజ్. నెక్స్ట్ ఇవన్నీ సో నర్సరావుపేట కానీ, ఒంగోలు కానీ, నెల్లూరు కానీ, ఇవి దేనికి సో ప్రసిద్ధి అనేది జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్. రైట్, సో ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మనం చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ పాలసీ. కొత్తగా మనకి రీసెంట్గా 2021లో మనకి జూన్ 30 రోజు, సో June 30 of the 2021 రోజు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది క్యాబినెట్ కూడా అప్రూవల్ తెలిపింది, దట్ ఈస్ న్యూ ఐటీ పాలసీ. సో ఈ ఐటీ పాలసీ టైం పీరియడ్ అనేది మనకి 3 years వరకే ఉంటుంది, దట్ ఈస్ 2021 నుంచి సో 2024 వరకు మనకి 3 years పాటు ఇది అమల్లో ఉంటుంది మనకి, ఓకే. సో దట్ ఈ టిల్ March 31st of the 2024 వరకు అమల్లో ఉంటుంది పాలసీ అనేది, ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ. మరి ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్స్ ఏంది, ఏం చెప్తుందనే చూద్దాం మనం. దట్ విజన్ ఆఫ్ ద వర్డ్ పాలసీ. సో ద విజన్ ఆఫ్ ద పాలసీ ఈజ్ టు, ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ ని మనం అర్థం చేసుకోవాలి, లేదంటే ఇది మనం ఓన్గా ఇంటర్ప్రిట్ చేయడానికి ఉండదు. ట్రాన్స్ఫార్మ్ ద వర్డ్ సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇంటూ, చూడండి ఇక్కడ, ఇంటూ a revenue center to achieve the self-sustenance and to generate the large-scale local employment in the IT-enabled service sector with specific focus on innovation and emerging technologies and ensure the public data security.
ఎన్ష్యూర్ ద పబ్లిక్ డేటా సెక్యూరిటీ. ఏమంటున్నాడు, దీన్ని ఒక రెవెన్యూ జనరేటింగ్ సెంటర్గా మార్చాలనుకున్నాడు. ఏదైతే ఐటీ సెక్టార్ ఉందో ఈ ఐటీ సెక్టార్ ద్వారా ఎక్కువ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవ్వాలి, రెవెన్యూ సెంటర్ లాగా మార్చాలి. అండ్ సెల్ఫ్ సస్టైనెన్స్ అంటే మన రాష్ట్రంలో మనకే సెల్ఫ్ సస్టైనెన్స్ కూడా ఉండాలి. దట్ ఈస్ సెల్ఫ్ సస్టైనెన్స్. అండ్ టు అచీవ్ ద సెల్ఫ్ సస్టైనెన్స్ అంటే ఏది కావాలన్న ఇన్నోవేషన్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో మనమే తయారు చేసుకునే అంత సెల్ఫ్ సస్టైనెన్స్ కూడా రావాలి, రెవెన్యూ జనరేట్ అవ్వాలి, అట్లానే లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి, అట్లాగే ఇన్నోవేషన్ ప్రమోట్ చేయాలి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయాలి, అట్లాగే పబ్లిక్ డేటాకి ఏముండాలి, సెక్యూరిటీ కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా దీని ఒక విజన్. సో ఐటీ పాలసీ 2021 ఏదైతే ఉందో దానికి సంబంధించిన విజన్లో ఇవి చెప్తుంది గవర్నమెంట్ అనేది. ఇవన్నీ చేయబోతున్నాం మేము, ప్రమోట్ ద వాట్ ఇన్నోవేషన్స్ కానీ, ఎమర్జింగ్ టెక్నాలజీ కానీ, పబ్లిక్ డేటా సెక్యూరిటీ కానీ ఇవన్నిటిని ప్రమోట్ చేస్తామని చెప్తుంది. రైట్. పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏదైతే పాలసీ ఉందో ఈ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్. సో పాలసీ యొక్క టైం పీరియడ్ ఏంటమ్మా 2021 నుంచి 2024 వరకే అమల్లో ఉంటుంది పాలసీ యొక్క టైం పీరియడ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడదాం మనం, కానీ ఎగ్జామినేషన్ మిమ్మల్ని ఆబ్జెక్టివ్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయమ్మా. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? టు ట్రాన్స్ఫార్మ్ ద వాట్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఏంటో ఇప్పుడే చెప్పాం కదా, సెల్ఫ్ సస్టైనబుల్ డిపార్ట్మెంట్ త్రూ ద రెవెన్యూ జనరేషన్. రెవెన్యూ జనరేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సో క్రియేటింగ్ అన్ ఇండస్ట్రీ రెడీ టు టాలెంట్ పూల్ అండ్ ఫుల్ఫిల్ ద డిమాండ్ ఆఫ్ ద వాట్ స్కిల్డ్ ఐటీ ఎంప్లాయీస్. కొత్తగా ఐటీ ఎంప్లాయీస్ని తయారు చేయాలి. నెక్స్ట్ ఫెసిలిటేటింగ్ ద క్రియేషన్ ఆఫ్ co-working space and the satellite centers to enable the seamless start of the operations of the IT unit. Co-working spaces అనేది మధ్యన పాపులర్ అయిపోయినాయి. దాంతోపాటు ఏంటిది శాటిలైట్ సెంటర్స్ని కూడా సో చేయాలని చెప్తున్నారు. కోవర్కింగ్ స్పేసెస్ అండ్ శాటిలైట్ సెంటర్స్ని కూడా డెవలప్మెంట్ చేయాలి. అట్లాగే టాలెంట్ పూల్ని కూడా డెవలప్మెంట్ చేయాలి. అండ్ ప్రమోటింగ్ ద ఇన్నోవేషన్స్ అండ్ స్టార్ట్అప్స్ త్రూ ద అప్రోప్రియేట్ ఇనిషియేటివ్స్. ఓకే, ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడం, దాంతోపాటు వీటిని స్టార్ట్అప్స్ని కూడా ప్రమోట్ చేస్తాం వచ్చా. అండ్ ప్రమోటింగ్ ద వాట్ కట్టింగ్ ఎడ్జ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. కొత్తగా వచ్చే సో క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డాటా అనలిటిక్స్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ కానీ, వర్చువల్ రియాలిటీ కానీ, ఫినాన్షియల్ టెక్నాలజీకి సంబంధించి ఇలా రాబోయే కొత్త టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అలాంటి టెక్నాలజీ కూడా ప్రమోట్ చేయడం. ఎంకరేజింగ్ ద వాట్ లేటెస్ట్ గ్లోబల్ ట్రెండ్స్ ఇన్ ద ఐటీ బిజినెస్. వర్క్ ఫ్రమ్ హోమ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ని కూడా ఏం చేయడం మనం ఎంకరేజ్ చేస్తామని కూడా చెప్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది. వి విల్ ఎంకరేజ్ ద వాట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వర్క్ ఫ్రమ్ హోమ్ని సో ఎంకరేజ్ చేయడము, తర్వాత మనకేంటి లేటెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, కోవర్కింగ్ స్పేస్ శాటిలైట్ సెంటర్స్ని నిర్మించడము, అట్లాగే స్కిల్ టాలెంట్ని తయారు చేయడము, అండ్ రెవెన్యూ జనరేషన్ ద్వారా ఏమవ్వడం సెల్ఫ్ సస్టైనెన్స్ రావడం ఐటీ ఇండస్ట్రీకి. సో ఇవన్నీ కూడా దాని యొక్క ఆబ్జెక్టివ్స్. వీటితో పాటు ఇంకా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కొన్ని. అండ్ ప్రొవైడ్ ద వాట్ బూస్ట్ ద వాట్ గిగ్ ఎకానమీ బై సపోర్టింగ్ ద వాట్ ఫ్రీలాన్సర్స్ ఇన్ ద ఐటీ స్పేస్. గిగ్ ఎకానమీ అంటే ఏంటిది అంటే ఏ కంపెనీలో పనిచేయరు వాళ్ళు. సో కాంట్రాక్ట్ ఏ కంపెనీలో పని చేయకుండా సో మామూలుగా ఎవరు పిలిస్తే వాళ్ళకి వెళ్ళిపోతారు అనమాట, ఫ్రీలాన్సర్ అనమాట. అలాంటి ఎకానమీని ఏమంటాం, గిగ్ ఎకానమీ అంటారు. అండ్ ఎనేబుల్ ద వాట్ క్విక్ అప్రూవల్ ఆఫ్ ద వాట్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అండ్ రెడ్యూస్ ద వాట్ టైమ్ టేకెన్ టు కమెన్స్ ద వాట్ ఆపరేషన్స్, ఇమీడియట్ గా రెస్పాన్స్. అండ్ ఎంగేజ్ విత్ ద వాట్ స్టేట్ ఫార్మడబుల్ గ్లోబల్ డయాస్పోరా ఆంధ్రప్రదేశ్. అండ్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వేరే రాష్ట్రాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేరే దేశాలలో, అమెరికాలో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరి సహకారం కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్ డయాస్పోరా సహకారం తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాలి మనం. నెక్స్ట్ సో పాలసీ యొక్క వ్యాలిడిటీ ఏంది, 1 ఏప్రిల్ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ 1 ఏప్రిల్ నుంచి 2021 నుంచి March 31, 2024 వరకు. 1 ఏప్రిల్ 2021 టు March 31, 2024 అనే వరకు అనేది మనకు ఏంటిది టైం పీరియడ్. ఈ పాలసీ యొక్క ఇంప్లిమెంటేషన్ టైం పీరియడ్. వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేస్తుంది, గిగ్ ఎకానమీని ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ కూడా దీంట్లో భాగం. ఓకే, నెక్స్ట్ సో ఈ పాలసీ ప్రకారము అంటే ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ 2021 ప్రకారం కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ ఎగ్జామ్లో అడుగుతాడు మిమ్మల్ని. ఆబ్జెక్టివ్స్తో పాటు డెఫినేషన్స్ ఏమున్నాయని అడుగుతాడు. ఆ డెఫినేషన్స్ గురించి మాట్లాడదాం మనం. ఐటీ కంపెనీ అంటే ఏంటిది మరి? ఏ ఫారెన్ ఐటీ కంపెనీ అంటే ఏ కంపెనీ విత్ హెడ్ క్వార్టర్స్ అవుట్ సైడ్ ద ఇండియా. అవుట్ సైడ్ ద ఇండియా దాని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటే దాన్ని ఏమంటాం, ఫారెన్ ఐటీ కంపెనీ అంటాం. ఓకే, ఈ చట్టం ప్రకారం మన పాలసీ ప్రకారం. నెక్స్ట్ దాన్ని మల్టీనేషనల్ కంపెనీ అంటాం. అంటే ఇండియాతో పాటు ఇంకా వేరే ఏ దేశంలో అయినా వ్యాపారం చేస్తూ ఉంటే అలాంటి ఐటీ కంపెనీస్ ఏమంటాం మనం, మల్టీనేషనల్ కంపెనీ అంటాం. మల్టీనేషనల్ ఎంఎన్సీ అని చెప్తాం, మల్టీనేషనల్ కార్పొరేషన్ అని చెప్తుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్ ఆర్ జాబ్. ఎంట్రీ లెవెల్ అంటే ఇప్పుడిప్పుడే బీటెక్ పాస్ అయిపోయి నూనూగు మీసాలతోటి ఐటెక్లోకి పోతాడు అనమాట.
అలాంటి వాళ్ళని ఏమంటాం ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్ ఆర్ జాబ్. అంటే ఎవరు ఈ ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్ జాబ్ ఎవరిని అంటారంటే ఎవరికైతే యాన్యువల్ శాలరీ అనేది లెస్ దాన్ 5 lakhs కన్నా తక్కువగా ఉందో అలాంటి వాళ్ళని ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్గా మనకు పాలసీ డిఫైన్ చేయడం జరిగింది. ఏమన్నారు చూడండి, ద ఎంప్లాయీ హూజ్ యాన్యువల్ కాస్ట్ టు ద కంపెనీ ఈజ్ అప్ టు 5 lakhs per annum. అంటే 5 లక్షల కన్నా తక్కువగా జీతంతో పనిచేసే శాలరీతో పనిచేసే వాళ్ళని ఏమంటాం మనం యాన్యువల్గా. సో ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్స్ ఐటీ జాబ్స్ ప్రొఫెషనల్ కన్సిడరేషన్లో తీసుకుంటుంది గవర్నమెంట్. ఎందుకు ఇది డిఫైన్ చేశారు, గవర్నమెంట్ ఏవైనా వాళ్ళకి సబ్సిడీస్ కానీ రాయితీలు కానీ ఇవ్వాలనుకుంటే ఇంతమందికి జాబ్ ఇచ్చింది, ఇంతమంది కొత్త వాళ్ళకి జాబ్ ఇచ్చింది. కొత్త వాళ్ళకి జాబ్ ఇచ్చిందంటే వీళ్ళు అనమాట ఎవరు, ఐటీ లెవెల్ ప్రొఫెషనల్స్ అనమాట, కొత్తగా ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్స్. నెక్స్ట్ గిగ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ అంటే ఏంటిది, లార్జ్ నెంబర్ ఆఫ్ ద పీపుల్ పర్ఫార్మింగ్ ద వాట్ ఫ్రీలాన్స్ వర్క్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఎవరైతే సో ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తుంటారో, ఒక కంపెనీకి అటాచ్ అయి ఉండరు, వాళ్ళు ఎక్కడ నుంచి ప్రాజెక్ట్ వస్తే ఆ కంపెనీకి వర్క్ చేసి ఇమీడియట్గా ప్రాజెక్ట్ అయిపోగానే టెర్మినేట్ అయిపోతారు. అలాంటి వాళ్ళని ఏమంటే గిగ్ ఎకానమీ అంటాం. సో ఆ గిగ్ ఎకానమీ ఈజ్ ద మీనింగ్. నెక్స్ట్ హై హ్యాండ్ జాబ్ ఈజ్ డిఫైన్డ్. ఏంటిది అంటే మోర్ దాన్ 10 lakhs per annum ఉంటే ఏమంటాం దాన్ని హై హ్యాండ్ జాబ్ అని చెప్తుంటాం. మోర్ దాన్ 10 lakhs per annum. ఓకే, సో మోర్ దాన్ 10 lakhs per annum ఉంటే దాన్ని ఏమంటాం మనం హై హ్యాండ్ జాబ్ అని చెప్తుంటాం. మోర్ దాన్ 10 lakhs per annum ఉంటే హై హ్యాండ్ జాబ్ అని చెప్తుంటాం. ఓకేనా, అదే సో ఈ హై హ్యాండ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ మోర్ దాన్ 10 lakhs ఉంటే ఏంటిది హై హ్యాండ్ ప్రొఫెషనల్. ఇక్కడ ఉంటే ఏంటి ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్స్, ఇక్కడ ఏంటిది హై హ్యాండ్ ఐ ప్రొఫెషనల్స్. ఓకేనా, సో ఎంట్రీ లెవెల్ అయితే 5 lakhs per annum, హై హ్యాండ్ అయితే ఏంటిది 10 lakhs per annum ఉంటాయి, దాన్ని హై ఎండ్ ప్రొఫెషనల్స్ అని చెప్తుంటాం. ఓకేనా, ఎగ్జామినేషన్లో మనకి అడగవచ్చు. ఐటీ ఫిమ్ అంటే ఏంటిది, అసలు ఐటీ ఫిమ్ అనే దానికి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది మనకి. ఒకదాన్ని ఒక కంపెనీ పెడుతున్నారు, అది ఐటీ ఫిమ్మా ఐటీ క్యాంపసా ఏంటిదనే దానికి డెఫినేషన్స్ క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్ కానీ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ కానీ వాళ్ళు పెట్టే కంపెనీ పైన ఆధారపడి ఉంటుంది. ఎలా, అది ఐటీ ఫిమ్మా లేదంటే ఐటీ పార్కా లేదంటే ఐటీ క్యాంపసా ఇలా మెగా ప్రాజెక్టా, ఇలా ఆ డెఫినేషన్ బేసిస్ పైన గవర్నమెంట్ ఇచ్చే ఏంటి సబ్సిడీస్ అనేటివి ఆధారపడి ఉంటాయి. ప్లస్ ల్యాండ్ అలొకేషన్ కూడా, స్పెషల్లీ ల్యాండ్ అలొకేషన్ కానీ గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ వాళ్ళు ఏం పెడుతున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకోసమే గవర్నమెంట్ క్లియర్గా ఐటీ ఫిమ్ అంటే ఏంటిది అనేది క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. ఏమని డిఫైన్ చేశారు ఐటీ ఫిమ్ అంటే, చూడండి ఐటీ యూనిట్ ఏదైనా ఒక ఐటీ కంపెనీ. సో ఎంతమంది మినిమం స్ట్రెంత్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎంత ఉండే, ఎంప్లాయీస్ స్ట్రెంత్ ఈస్ 250. ఓకే, 200 మంది పనిచేస్తూ అండ్ మినిమం యాన్యువల్ టర్న్ ఓవర్ 15 crores ఉంటే, ఓకేనా 250 ఎంప్లాయీస్ ఉంటూ ప్లస్ 15 crores అనేది యాన్యువల్ టర్న్ ఓవర్ ఉంటాయి. ఎప్పుడు గడిచిన 3 సంవత్సరాలలో సో 15 crores ఇన్ ద లాస్ట్ ఆర్ ఫాస్ట్ 3 years. ఫాస్ట్ 3 yearsలో 15 కోట్ల టర్న్ ఓవర్ తోటి 250 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటే అలాంటి కంపెనీని సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఐటీ ఫిమ్ అని చెప్పచ్చు మన పాలసీ ప్రకారం. ఓకేనా, అయితే ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అనేది ల్యాండ్ అలొకేషన్ ఇస్తూ ఉంటుంది అండ్ సబ్సిడీస్ కూడా ఇస్తుంటుంది. ఒక ఐటీ ఫిమ్ అంటే ఇది డెఫినేషన్, 250 మంది ఎంప్లాయీస్ ఉంటూ గడిచిన 3 సంవత్సరాలలో 15 కోట్లకు పైగా టర్న్ ఓవర్ ఉన్న కంపెనీని ఐటీ ఫిమ్గా రికగ్నైజ్ చేయబడుతుంది. ఒకవేళ ఐటీ ఫిమ్కి మన గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, సబ్సిడీస్ ఇస్తుంది, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలి అంటే చూడండి, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆ కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిది అంటే చూడండి, కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ టు ఎన్ష్యూర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అట్లీస్ట్ ఎంతమందికి 500 ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years. కంపెనీ పెట్టిన 3 సంవత్సరాలలో కనీసం 500 మందికి ఏం చేయాలి, జాబ్స్ ఇవ్వాలి. లేదా ఎన్ని ఎకరాల ల్యాండ్ ఇస్తే ఆ ఎకరానికి అనుగుణంగా అదైనా ఇవ్వాలి. లేదంటే దాదాపు 500 మంది ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్స్. ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్ అంటే ఎవరమ్మా, 5 లక్షల కన్నా సంవత్సరానికి 5 లక్షల కన్నా శాలరీ తక్కువగా ఉంటే అగ్రిగేట్ శాలరీ, అలాంటి వాళ్ళని ఏమంటాం మనం ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్ అన్నాం. అయితే ఈ ఐటీ ఫ్రేమ్ ఏదైతే ఉందో వాళ్ళకు ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా ల్యాండ్ అలొకేషన్ జరిగితే వాళ్ళు కంపెనీ పెట్టిన 3 సంవత్సరాలలో 500 మంది ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్స్కి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. ఓకే, సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఐటీ ఫ్రేమ్. నెక్స్ట్ ఐటీ పార్క్ ఎక్కడైనా ల్యాండ్ అలొకేషన్ చేయాలంటే అలొకేషన్ ల్యాండ్ టు ద వాట్ ఎనీ ఐటీ పార్క్ డెవలపర్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద కండిషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఏమన్నారు ఒక ఐటీ పార్క్ అంటే ఏమని చెప్పాడు చూడండి, ఇక్కడ చూడండి,
developing IT parks with cumulative build-up area. Cumulative build-up area of the space minimum 10,000 square feet and minimum annual revenue 25 crores over the 5 years for last 3 years. Last 3 years లో 25 కోట్ల కన్నా ఎక్కువగా టర్న్ ఓవర్ ఉంటూ ప్లస్ కనీసము 10 లక్షల స్క్వేర్ ఫీట్ల ఏరియా లోపల మనకేంటిది ఒక పెద్ద క్యాంపస్ను నిర్మిస్తే అలాంటి వాటిని ఏమంటాం మనం ఐటీ పార్క్స్ అని చెప్తాం. ఐటీ ఫిమ్ అనకుండా ఏమంటాం ఐటీ పార్క్స్ అని చెప్తుంటాం. ఐటీ పార్క్. సో ఐటీ పార్క్ డెఫినేషన్ ఇది. దాంతోపాటు 500 మందికి మళ్ళీ ఏం చేయాలి, ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఎవరైతే ఎంట్రీ అవుతారో సో వాళ్ళకి 500 మంది సో ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్కి జాబ్ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, వీళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి, ఐటీ పార్క్స్ కట్టుకోవడానికి ల్యాండ్ ఇవ్వాలంటే సో ఎంత అమ్మా మనకి 10 లక్షల స్క్వేర్ ఫీట్లో ఉంటూ సో గడిచిన 3 సంవత్సరాలలో ఎంత 25 crores కన్నా ఎక్కువగా టర్న్ ఓవర్ ఉంటే సో అలాంటి వాళ్ళని మనం ఏమంటాం, మనం ఐటీ పార్క్స్ కింద కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఒకవేళ ఐటీ పార్క్ అయినా సరే వీళ్ళు కూడా 500 మందికి జాబ్స్ ఇవ్వాల్సిందే లోకల్ వాళ్ళకి, అంటే ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్స్కి. నెక్స్ట్ ఐటీ క్యాంపస్. సో ఐటీ క్యాంపస్, ఐటీగా నెక్స్ట్ ఏమైనా ఐటీ, ఇదేంటిది ఐటీ క్యాంపస్. సో ఐటీ క్యాంపస్ అంటే ఏంటిది? ఒక క్యాంపస్ అంటే యూనివర్సిటీ లాంటి క్యాంపస్ అట్లా ఇట్లా అని చెప్తాం, ఐటీ క్యాంపస్. సో ఈ ఐటీ క్యాంపస్ కట్టుకోవాలనుకుంటే దానికి కూడా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏమన్నాడు చూడండి, ఐటీ క్యాంపస్కి డెఫినేషన్, ద కరెంట్ హెడ్ కౌంట్ ఆఫ్, అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ని కౌంట్ చేసి మినిమమ్ ఆఫ్ 10,000 people globally, turnover of the 500 crores for the 3 years. అంటే ఏ కంపెనీకి అయితే దాదాపు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటే, ఎంత 10,000 మంది ఎంప్లాయీస్ ఉండాలి. ఎక్కడ ఇండియాలో కాదు, మొత్తం ప్రపంచం మొత్తంలో ఆ కంపెనీకి 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటూ ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ అనేది 500 కోట్ల కన్నా ఎక్కువగా టర్న్ ఓవర్ ఉంటే ఆ కంపెనీని ఏమని డిఫైన్ చేశారు, ఐటీ క్యాంపస్ అని డిఫైన్ చేశారు. ఏమన్నా ఐటీ క్యాంపస్. సో అలాంటి వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ అనేది ఉంటుంది డెఫినెట్గా. సో వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. ద అలొకేషన్ ఆఫ్ ద ల్యాండ్ టు ద ఫారెన్ ఐటీ కంపెనీస్ టు డెవలప్డ్ ఆన్ ద ఓన్ క్యాంపస్ విల్ బి బేస్డ్ ఆన్ ద కండిషన్ దట్, సో దట్ లేదు అంటే ఆ కంపెనీకి అట్లీస్ట్ ఫార్చ్యూన్ కంపెనీలో వన్ ఆఫ్ ద ఫార్చ్యూన్ 1000లో ఆ 1000 ర్యాంక్లో ఒక 1000 లోపల ఉండాలి ర్యాంక్లో. ఏదైనా ఒక ఫారెన్ కంపెనీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఐటీ క్యాంపస్ పెట్టాలనుకుంటే ఈ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా? ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఈ కండిషన్తో పాటు ఇంకేం సాటిస్ఫై అవ్వాలి, అది ఫార్చ్యూన్ 100 కంపెనీ అయ్యి, ఫార్చ్యూన్ 1000 కంపెనీ అయ్యి ఉండాలి. ఏమనాలి, ఫార్చ్యూన్ 1000 ఉండాలి. ఓకేనా? ఫారెన్ కంపెనీ పెట్టాలనుకుంటే, ఎవరైనా ఫారెన్ కంపెనీ ఇండియాలో పెట్టాలనుకుంటే అది ఖచ్చితంగా ఫార్చ్యూన్ 1000లో ఉన్న కంపెనీ అయి ఉండాలి. లేదా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద అట్లీస్ట్ 350 crores ఆఫ్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్న ఉండి తీరాలి. ఇది ఫారెన్ కంపెనీస్కి అయితే ఇది మామూలుగా జనరల్ రూల్. ఇది ఫారెన్ కంపెనీస్ ఎవరైనా ఇండియాలో పెట్టాలనుకుంటే, సో ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనుకుంటే ఐటీ ఫ్రేమ్ వాళ్ళకి ఈ కండిషన్ అప్లై అవుతుంది. నార్మల్గా ఐటీ క్యాంపస్ అంటే డెఫినేషన్ ఇది. ఐటీ క్యాంపస్ అంటే ఇది, అంటే ఇంతమంది ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే వాళ్ళకి ఏముంటుంది మనకి, సో ఐటీ క్యాంపస్ నిర్మించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అనేది సో మనకి. అదే ఫారెన్ కంపెనీస్కి అయితే ఎంత మనకి 350 కోట్ల టర్న్ ఓవర్, లేకుంటే ఫార్చ్యూన్ 1000లో ఒక దాంట్లో లిస్ట్ అయి ఉండాలి అది. నెక్స్ట్ మెగా ప్రాజెక్ట్. సో మెగా ప్రాజెక్ట్ అంటే ఏంటిది, ఐటీ సెక్టార్లో మెగా ప్రాజెక్ట్ అంటే ఏంటిదంటే చూడండి, సో దోస్ ప్రాజెక్ట్స్ ఆర్ జనరేటింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద మినిమం 5,000 ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్స్ విత్ ఈక్వల్ టు ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద సో 500 crores. 500 crores ఇన్వెస్ట్మెంట్ ఉన్నది, లేదా 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తే అలాంటి కంపెనీని ఏమంటున్నాం మనం, మెగా ప్రాజెక్ట్ అని చెప్తున్నాం. వి కాల్ ఇట్ యాజ్ మెగా ప్రాజెక్ట్ కింద చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒకటి 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ అన్న లేదంటే అందుకోసము మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే సో ఐటీ ఫ్రిమ్ కానీ, ఓకే, ఐటీ క్యాంపస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, మీరు చూసారు కదా. మళ్ళీ ఇది ఐటీ ఫ్రిమ్ అంటే ఏంటిది మీకు క్లారిటీ ఉండాలి, ఐటీ పార్క్ అంటే ఏంటిదో క్లారిటీ ఉండాలి, నెక్స్ట్ ఐటీ క్యాంపస్ అంటే ఏంటో క్లారిటీ ఉండాలి, నెక్స్ట్ మెగా ప్రాజెక్ట్ అంటే ఏంటో క్లారిటీ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వీళ్ళకి పవర్ తారీఫ్ అందరికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ కంపెనీస్ పెడతారో ట్రాన్స్పోర్టేషన్ సబ్సిడీ కూడా ఉంది. ఎంత, 500 rupees per employment position ఫర్ మంత్ షల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద ఫస్ట్ 2 years. ఒక్కొక్క ఎంప్లాయీకి మంత్కి ఎంత, 500 రూపాయలు పర్ మంత్. అలా ఎన్ని సంవత్సరాలకి, 2 years వరకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి, ఐటీ కంపెనీస్కి ఇస్తారు అనమాట. మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు కదా, అందుకోసం అని చెప్పేసి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ సబ్సిడీ కూడా 500 rupees అనేది ఇవ్వడం
చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా. నెక్స్ట్ స్కిల్ ట్రైనింగ్ కోసం ఒక్కొక్క పర్సన్కి 10,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్తుంది. లోకల్ వాళ్ళని తీసుకుంటే ఎవరిని, లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతాయి. సో దట్ ఈస్ 10,000 ఫర్ ద వాట్ లోకల్ ఫుల్ టైమ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్. ఇప్పుడు చాలా మంది ట్రైనింగ్ ఉంటుంది కదా, సో కాబట్టి మన లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా, లోకల్ వాళ్ళకి స్కిల్ లేకపోతే లోకల్ పీపుల్ని తీసుకున్నప్పుడు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కూడా ఇస్తాం మేము స్కిల్ ట్రైనింగ్ కోసం అని కూడా సో అనౌన్స్మెంట్ ఎవరైతే ఐటీ కంపెనీస్ ఉన్నాయో ఆ ఐటీ కంపెనీస్ లోకల్ వాళ్ళనే తీసుకోవాలి. మీరు లోకల్ వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి స్కిల్ నేర్పించడానికి కోసం కూడా మేము 10,000 రూపాయలు మీకు ఇస్తాము. దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా 500 రూపాయలు ఇస్తాము ఒక మంత్కి, అలా 2 సంవత్సరాల పాటు. దాంతోపాటు పవర్ సబ్సిడీ కూడా ఇస్తామని చెప్తుంది. నెక్స్ట్ దీంతో పాటు మనకి పాలసీలో ముఖ్యంగా ఏంటిదంటే ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్ అనేది ఒకటి నిర్మిస్తామని చెప్తున్నారు. ఇక్కడ విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్ అని నిర్మిస్తున్నాం. ఈ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్లో ఇది కూడా ఉంటుంది. ఏంటిది, ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఇది కూడా అడగవచ్చమ్మా, ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ అనేది ఎక్కడ రాబోతుంది అని అడగవచ్చు మిమ్మల్ని. ఈ 2 క్వశ్చన్స్ అడగవచ్చు, ఇదైనా అడగవచ్చు. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్ ఇన్ విశాఖపట్నం, అక్కడే మళ్ళీ ఏముంటుంది, ఎమర్జింగ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ కూడా, నెక్స్ట్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ల్యాబ్స్, ఇదంతా ఉంది. ఇవన్నీ ఐటీకి సంబంధించిన అన్నీ వస్తున్నాయి ఇక్కడ విశాఖపట్నం. కాకపోతే ఎగ్జామ్ పర్పస్లో మనం చదువుతున్నాం కాబట్టి ఈ 2, సో ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్క్ కానీ లేకుంటే ఎమర్జింగ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ కానీ, ఈ 2 కూడా ఎక్కడ వస్తున్నాయి మనకి విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతున్నారు. దాంతోపాటు కాన్సెప్ట్ సిటీస్, ఆంధ్రప్రదేశ్లో 3 కాన్సెప్ట్ సిటీస్ని మనకి సెలెక్ట్ చేయడం జరిగింది. 3 కాన్సెప్ట్ సిటీస్ని కడతామని అంటున్నారు. సో కాన్సెప్ట్ సిటీస్ని 3, సో ఇప్పుడు ప్రపోజ్డ్ ఏరియాస్ అయితే మనకు ఒకటి విశాఖపట్నం కానీ, నెక్స్ట్ ఏంటి విశాఖపట్నం, తిరుపతి, నెక్స్ట్ బెంగళూరుకి దగ్గరగా ఉన్నటువంటి ఏంటి, నెక్స్ట్ మనకి అనంతపూర్. సో ఈ 3 ప్రాంతాలలో విశాఖపట్నం, తిరుపతి, అనంతపూర్లో ఏంటిది 3 కాన్సెప్ట్ సిటీస్ నిర్మిస్తామని చెప్తున్నారు. 3 కాన్సెప్ట్ సిటీస్, 3 కాన్సెప్ట్ సిటీస్ నిర్మిస్తామని. కాన్సెప్ట్ అంటే ఏంటిది, ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉంటే దానివల్ల ఏంటిది అనుకోవాలి, ఆ కాన్సెప్ట్ని డిజైన్ చేస్తారు, డిజైన్ చేయగానే వర్క్ అయిపోవాలి. అసలు కాన్సెప్ట్ సిటీస్ అంటే ఏంటి, ఎందుకు తీసుకొస్తున్నారంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టింది. ద ఎయిమ్ ఆఫ్ ద డెవలపింగ్ ఆఫ్ ద వాట్ కాన్సెప్ట్ సిటీస్ ఈస్. ఎందుకు ఈ కాన్సెప్ట్ సిటీని తీసుకొస్తున్నాం అంటే, కాన్సెప్ట్ సిటీ అంటే ఏంటిదంటే ఒక కాన్సెప్ట్ని మన మైండ్లో అనుకున్న తర్వాత ఇమీడియట్గా డిజైన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇమీడియట్గా ఏమవ్వాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటి సిటీస్ని ఏమంటాం, కాన్సెప్ట్ సిటీస్ అంటాం. అంటే ఏది కూడా పెండింగ్లో ఉండకుండా స్పీడీ ప్రాసెస్ జరగాలి. సో దట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాన్సెప్ట్ సిటీస్. సో ఈ కాన్సెప్ట్ సిటీస్కి సంబంధించి మీరు చూడొచ్చు, ద ఎయిమ్ ఆఫ్ ద డెవలపింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ సిటీస్ ఈస్ టు, చూడండి ఇక్కడ, ఎన్ష్యూర్ ద స్పీడీ ఎగ్జిక్యూషన్ అండ్ ద రిడక్షన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఐటీ ఇండస్ట్రీ. ఏదైనా ప్రాజెక్ట్ ఉంటుంది ఏమంటే స్పీడీగా ఎగ్జిక్యూషన్ జరగాలి. ఓకే. సెకండ్ వచ్చేసి టు ఆఫర్ ద క్విక్ అప్రూవల్ టు రెడ్యూస్ ద టైమ్ టు టైమ్ స్టాప్, ఇమీడియట్ క్విక్ అప్రూవల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ సీమ్లెస్ కనెక్టివిటీ టు ద ఎయిర్పోర్ట్స్ అండ్ ద హైవేస్కి సీమ్లెస్ కనెక్టివిటీ ఉండాలి అన్ని, అంటే ట్రాన్స్పోర్టేషన్. అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద స్కిల్ అండ్ ద మ్యాన్ పవర్ టు డెవలప్ ద వరల్డ్ క్లాస్ ఐటీ డ్రివెన్ కామన్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Next, enable the walk to work and the propagate the plug and play IT offices space and the co-working spaces. And the concept cities will be developed in the futuristic way, so which would improve the quality of the life of the citizens. Okay, co-working spaces గానీ లేదంటే సో తర్వాత ఇంకేంటిది ప్లగ్ అండ్ ప్లే కానీ, అంటే ఇమీడియట్గా కంపెనీని వేరే దగ్గరికి మార్చుకోవడానికి అవకాశం కల్పించాం కానీ, వాక్ టు వర్క్, సో ఏంటిది వాక్ టు వర్క్ కానీ, అంటే ఇమీడియట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం వాక్కి. సో ఇలా కొత్త ఫీచర్లతో ఇవన్నీ కూడా ఏంటి, సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ సిటీస్. ఎగ్జామ్లో రావచ్చు. కాన్సెప్ట్ సిటీస్ అనేది 3 కాన్సెప్ట్ సిటీలు పెట్టాలనుకో. అసలు కాన్సెప్ట్ సిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఇదే మేజర్ ఆబ్జెక్టివ్. స్పీడీ అప్రూవల్ ఉండాలి, ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే ఇమీడియట్గా అవ్వాలి, ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ ఆఫ్ ద స్కిల్డ్ మ్యాన్ పవర్ని కానీ, ఐటీ డ్రివెన్ కానీ, ఇవన్నీ కూడా ఇమీడియట్గా జరుగుతూ ఉండాలి. ఓకేనా. ఇలా అన్ని ఇమీడియట్గా జరిగితే దాన్ని ఏమంటాం మనం, సో వాట్ ఎవర్ దీస్ థింగ్స్ ఆర్ దే, ఇవన్నీ ఇమీడియట్గా జరిగితే అలాంటి సిటీస్ ఏమంటాం మనం, ఇవన్నీ ఫీచర్స్ ఉన్న సిటీస్ ఏమంటాం మనం, కాన్సెప్ట్ సిటీస్ అంటాం. మీకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, కొద్దిగా క్లమ్జీనెస్ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ చిన్న పాయింట్స్, మైన్యూట్ పాయింట్స్, కానీ మీరు ఒక్కసారి కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటాయి. ఏంటిది, ఎన్ష్యూర్ ద స్పీడీ అప్రూవల్ కానీ, అండ్ రిడక్షన్ ఇన్ ద టైం కానీ, కనెక్టివిటీ కానీ, స్కిల్డ్ మ్యాన్ పవర్ కానీ, ఐటీ డ్రైవెన్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కోవర్కింగ్ స్పేసెస్ కానీ, వాక్ టు వర్క్ కానీ, నెక్స్ట్ ఏంటి ఫ్యూచరిస్టిక్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనేది ముఖ్య ఆబ్జెక్టివ్. ఈ కాన్సెప్ట్ సిటీస్ అన్ని 3 వస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ ASPC, ఇది స్టార్టప్స్ కోసం, యాక్సెలరేటర్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ASSP అంటే ఏంటిది, యాక్సెలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. యాక్సెలరేట్ అంటే స్పీడప్ చేయడమే కదా. ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్ కల్చర్ని కూడా మనం ప్రమోట్ చేయాలి. దానికోసము 100 కోట్లతోటి ఫండ్ ని కూడా క్రియేట్ చేయడం జరిగింది, స్పెషల్లీ టు ప్రమోట్ ద
సో స్టార్టప్స్ ఏవైతే అంకుర సంస్థలు ఉంటాయో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఎంత 100 కోట్లతోటి మనకి ఈ స్టార్టప్స్ని ప్రమోట్ చేయడానికి కోసం కూడా ASSP అని ప్రమోట్ చేయడం జరిగింది. ఏంటిది యాక్సలరేటర్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంతతోటి 100 కోట్లతోటి కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఎగ్జామ్లో రావడానికి చాలా డైరెక్ట్ అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ ద హోమ్. మనం ఆబ్జెక్టివ్లో చదివాం గిగ్ ఎకానమీని కానీ వర్క్ ఫ్రమ్ ద హోమ్ని కానీ ప్రమోట్ చేస్తుంది ఐటీని. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది. 1 టైం ఇన్సెంటివ్ ఆఫ్ ద 20,000 రూపీస్ పర్ ఎంప్లాయ్మెంట్. ఒక ఎంప్లాయ్కి 20,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఐటీ కంపెనీ అనేది ఇఫ్ దే ప్రమోట్ ద వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే సో ఐటీ అనేది విశాఖపట్నంలో ఉంది. ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు కానీ, అనంతపూర్లో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే కర్నూలులో ఉన్న వాళ్ళు కానీ విశాఖపట్నం వెళ్ళాలంటే చాలా దూరం. సో కాబట్టి అందుకోసం వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేయాలనుకుంటుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఏదైనా ఒక ఐటీ కంపెనీ అనేది వర్క్ ఫ్రమ్ ద హోమ్ని కనుక ఎంకరేజ్ చేస్తే, ఎంతమంది ఎంప్లాయీస్ని అలా ఎంకరేజ్ చేస్తే అంతమంది ఎంప్లాయీస్కి 20,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. ఎందుకు అంటే ఇంటి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుక్కోవడానికి కోసం. ఇంటి దగ్గర సో కావాలి కదా వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాండ్ విడ్త్గా కాస్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ హార్డ్వేర్ కానీ వాటికి సంబంధించి అలా 20,000 రూపాయలు అనేది ఒక ఎంప్లాయ్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దేంతో ఇట్లా వర్క్ ఫ్రమ్ ద హోమ్ని ఎంకరేజ్ చేయడానికి కోసం. ఇప్పటివరకు భారతదేశంలో ఇలాంటి పాలసీ ఎవరు తీసుకురాలేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంకరేజ్ చేయడానికి. వన్ అండ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇంకా సో ముందు స్టెప్లో ఉంది దేన్ని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రమోట్ చేయడానికి కోసం. ఓకే, నెక్స్ట్ రీంబర్స్మెంట్ ఆఫ్ ద 50% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద బయింగ్ ఐటీ హార్డ్వేర్ ల్యాప్టాప్స్ కానీ, ఇంటర్నెట్ డాంగల్ కానీ, ఫ్యూచర్ కానీ ఇవన్నీ కూడా 20,000 ఫర్ ద గిగ్ సబ్జెక్ట్. ఓకే, ఇవన్నీ కూడా ఇవ్వడానికి కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది రెడీగా ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సో క్రియేషన్ ఇన్సెంటివ్స్. ఏదైనా ఒక ఐటీ కంపెనీ అనేది ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తే అంటే లోకల్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి కదా. సో ఏదైనా ఒక కంపెనీ ఎంత మొత్తంలో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తే అంత మొత్తంలో గవర్నమెంట్ అనేది ఏమి ఇస్తుంది వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ క్రియేచర్ ఇది అంటే పూర్తిగా దేనిపైన నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని ఆ కంపెనీలో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని పట్టే మన గవర్నమెంట్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. ఇది మిగతా వాటికి సంబంధం లేదు, జస్ట్ ప్యూర్గా ఎంతమంది. సో 1 టైం ఇన్సెంటివ్ ఆఫ్ 10% ఆఫ్ ద యాన్యువల్ శాలరీ క్యాప్డ్ బిలో. 10% ఆఫ్ ద యాన్యువల్ శాలరీ అంటే చూద్దాం ఒక పర్సన్ చూద్దాం ఏమి ఇచ్చారు చూడండి. ఎంతమంది 1,00,000 రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అంటే సబ్సిడీ ఇస్తుంది, అంటే ఇన్సెంటివ్ ఇస్తుంది. ఇన్సెంటివ్ అంటే ఇంకా గవర్నమెంటే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది ఐటీ కంపెనీకి. ఎప్పుడు ఒక లోకల్ ఎంప్లాయీకి ఒక లోకల్ పర్సన్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు. ఏ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు? హై హ్యాండ్ జాబ్ క్రియేట్ చేసినప్పుడు. హై హ్యాండ్ జాబ్ అంటే ఏంటిది? 10 లక్షల కన్నా 10 లక్షల వరకే అవ్వాలి. యాన్యువల్ సాలరీ ఎంత ఉండాలి? 10 లక్షలు ఉండాలి. అదే కదా 10 లక్షలలో మనకి 10% అంటే ఎంత అమ్మా? 1 లాఖే కదా హై హ్యాండ్ సాలరీ. నెక్స్ట్ సో 75,000 ఒక పర్సన్కి 75,000 రూపాయలు ఇస్తారట ఇఫ్ దే క్రియేట్ ద మిడ్ లెవెల్ జాబ్ క్రియేషన్. అంటే దాదాపు 5 నుంచి 7 లక్షల మధ్యలో శాలరీ ఉన్న ఎంప్లాయీస్ అనమాట. ఇది మిడ్ లెవెల్. దే గివ్ ద 50,000 ఫర్ ద లోకల్ ఎంప్లాయ్మెంట్ పొజిషన్ ఆఫ్ ద ఎంట్రీ లెవెల్. సో దట్ ఈస్ 50,000 రూపాయలు. మీకు అర్థం కావట్లే కదా. ఐటీ కంపెనీస్కే గవర్నమెంట్ ఇస్తుంది ఉల్టా. ఎందుకు గవర్నమెంటే ఇస్తుంది సబ్సిడీ అంటే మరి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తారు లోకల్ వాళ్ళకి. కాబట్టి మీరు ఎంతమంది ఎంప్లాయీస్ని క్రియేట్ చేస్తే లోకల్ వాళ్ళని అంత ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్తుంది. యాన్యువల్ శాలరీలో 10%. యాన్యువల్ శాలరీలో 10%. ఒకవేళ హై ఎండ్ ప్రొఫెషనల్కి ఎంత ఉంటుంది? మాక్సిమం 10 lakhs ఉంటుంది. 10 lakhsలో 10% అంటే ఎంతమ్మా? 1 lakh కదా. అలా మనకి లో ఐటీ ప్రొఫెషనల్ అంటే ఎవరు? ఎంట్రీ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్ అంటే ఎవరమ్మా? 5 లక్షల కన్నా తక్కువ ఉన్నతనే కదా. 5 లక్షలు ఇంటూ 10%, 10% అంటే ఎంతమ్మా? 50,000 కదా. సో అదే అనమాట మనకి అర్థమైందా. ఇది నార్మల్గా అందరికీ అప్లికేబుల్. అదే ఉమెన్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వీళ్ళు షెల్ బి ఎలిజిబుల్ ఫర్ ద 1 time set. ఒకవేళ ఐటీ కంపెనీ కనుక ఒకవేళ ఓనర్ ఉమెన్ అయినా, ఐటీ కంపెనీ యొక్క ఓనర్ ఎస్సీ అయినా, ఐటీ కంపెనీ యొక్క ఓనర్ ఎస్టీ అయినా, ఐసీ కంపెనీ యొక్క ఓనర్ బీసీ అయితే ఒకవేళ ఐటీ కంపెనీకి ఇంకా 5% అడిషనల్గా వస్తుంది. అంటే మామూలుగా అందరికీ ఎంత ఇస్తారు? 10% అనేది ఇన్సెంటివ్ ఇస్తుంది, గవర్నమెంటే ఇస్తుంది. అంటే ఒకతను క్రియేట్ చేశాడు అనుకోండి, ఒక 100 మందికి జాబ్ ఇచ్చాడు అనుకుందాం. ఒకతను 100 మందికి జాబ్ ఇచ్చాడు. 100 మందికి జాబ్ ఇచ్చాడు. అన్ని కూడా ఏంటిది? ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇచ్చాడు. అంటే 100 మంది గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? అతనికి 50,000 రూపీస్ అనేది అతనికి ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంటే ఇస్తుంది ఉల్టా, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసినందుకు. అదే ఒకవేళ ఓనర్లు కనుక ఉమెన్ కానీ, ఎస్సీ కానీ, బీసీ అయితే వీళ్ళకి 15% ఉంటుంది. ఎంత? 50. మామూలు వాళ్ళకైతే 10%, వీళ్ళకైతే 15%. 15% అంటే ఇక్కడ పెరిగిద్ది కదా. ఇది 1,50,000 అండ్ నెక్స్ట్ ఇదైతే 1,12,500. ఇదైతే ఎంత? 75,000. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందంటే జాబ్స్ క్రియేట్ చేసినందుకు ఐటీ కంపెనీస్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇస్తుంది గవర్నమెంటే రివర్స్లో.
అంటే ఒకసారి ఇస్తారు, అంత ఇస్తారా? ఫస్ట్ 1 year ఇస్తారు, తర్వాత ఏమవుతుంది నీకు ఆటోమేటిక్గా ఇదంతా కూడా 3 stagesలో ఇస్తూ ఉంటారు అనమాట ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఇవి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇన్సెంటివ్స్ కూడా గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి. ఓకేనా? ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇన్సెంటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎంత అమ్మా? 20,000 రూపాయలు అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేయడానికి ఇస్తుంది, వాళ్ళ హార్డ్వేర్ కొనుక్కోవడానికి. యాక్సెలరేట్ స్టార్టప్స్ కోసం ఎంత? 100 కోట్లు, దాని పేరు ఏంటిది? యాక్సెలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ కాన్సెప్ట్ సిటీస్ విశాఖపట్నం, తిరుపతి, అనంతపూర్లో కాన్సెప్ట్ సిటీస్. ఈ కాన్సెప్ట్ సిటీస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఇవి. అండ్ టెక్నాలజికల్ పార్క్ ఎక్కడ? విశాఖపట్నం. అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ కూడా ఇక్కడ విశాఖపట్నం. పవర్ తారీఫ్ కానీ, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ సబ్సిడీస్ కానీ, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్కి 10,000 రూపాయలు కానీ, ఇవి డెఫినేషన్స్ అనమాట. మిగతావన్నీ మెగా ప్రాజెక్ట్ అంటే ఏంటిది, ఐటీ క్యాంపస్ అంటే ఏంటిది, ఐటీ పార్క్ అంటే ఏంటిది, ఐటీ ఫ్రిమ్ అంటే ఏంటిది, ఇవి ఐటీ ప్రొఫెషనల్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా ఏంటి డెఫినేషన్స్. ఆల్ దీస్ ఆర్ ద వాట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వాట్ ఆంధ్రప్రదేశ్ ఐటీ పాలసీ. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇస్ వైఎస్ఆర్ బీమా. సో మన గడిచిన 2 సంవత్సరాలలో వైఎస్ఆర్ బీమా యొక్క గైడ్ లైన్స్ వేరే రకంగా ఉండే. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసేది. సో అప్పుడు వేరే. ఇప్పుడు 2021 and 22 ఇయర్కి సో ఈ వైఎస్ఆర్ బీమా ఏదైతే ఉందో దీని యొక్క కంప్లీట్ గైడ్ లైన్స్ అనేది మారిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ 100% అనేది ఇది స్టేట్ గవర్నమెంటే ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ వాటి యొక్క కాంట్రిబ్యూషన్ యాడ్ అయ్యి ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అయ్యేది. కానీ 2021 and 22 నుంచి సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది తప్పుకోవడంతో ఓన్లీ స్కీమ్ని మొత్తం 100% అనేది మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. 2021 and 22కి ప్రీమియం ఏదైతే ప్రీమియం కట్టాలనో ఆ ప్రీమియం అంతా కూడా మనకి స్టేట్ గవర్నమెంటే భరిస్తుంది. దాదాపు ఈ సంవత్సరానికి అంటే 2021 అండ్ 22 సంవత్సరానికి ఈ ఫినాన్షియల్ ఇయర్కి 750 కోట్లు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అలొకేట్ చేసింది ఓన్లీ టు పే ద వాట్ ప్రీమియం. ఈ స్కీమ్ వల్ల 1.32 crores ఆఫ్ ద వాట్ ఫ్యామిలీస్ హౌస్ హోల్డర్స్ అనేటివి బెనిఫిట్ అవుతాయని మనకి గవర్నమెంట్ అని చెప్తున్నటువంటి డాటా. సో 750 కోట్లు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఇది సో వైఎస్ఆర్ బీమా. అంటే కొత్త గైడ్ లైన్స్ ఏమున్నాయని చూద్దాం మనం. కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఈ వైఎస్ఆర్ బీమా కింద కొత్త గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే ఎవరైనా సరే సో 18 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు చనిపోతే, ఏ ఫ్యామిలీలో అయినా 18 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళకి సో 1 lakh రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో 1 lakh రూపీస్ ఫర్ విచ్ వన్? న్యాచురల్ డెత్ వల్ల, సహజ మరణం వల్ల. 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉండి సహజంగా మరణిస్తే, న్యాచురల్ డెత్ అవుతే అలాంటి వాళ్ళకి 1,00,000 రూపాయలు రావడం జరుగుతుంది. పాత గైడ్ లైన్స్ మీరు ఏం చదువున్నారో అవన్నీ మర్చిపోండామా, అవి అయిపోయినాయి, అవుట్డేటెడ్. అవి గత 2 సంవత్సరాలు వేరే ఉండే గైడ్ లైన్స్ ఇప్పుడు మారిపోయినాయి. ఓకే, సో ఇప్పుడైతే 2 క్రైటీరియాస్ ఉన్నాయి. అంతకుముందు 4 క్రైటీరియాలు ఉండే. ఇప్పుడు 1 lakh రూపీస్ దేనికి? న్యాచురల్ డెత్ కానీ. ఇది 2 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉంది అంటే ఈ 18 నుంచి 50 ఏళ్ళు కూడా దీంట్లోనే వస్తారు కదా. సో 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉంది. 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళకి సో యాక్సిడెంట్లో చనిపోయినా, లేదంటే ఒకవేళ యాక్సిడెంట్లో పర్మనెంట్ డిసేబిలిటీ వచ్చినా ఎంత వస్తే మనకి 5 లక్షల రూపాయలు రావడం అనేది జరుగుతుంది ఇన్సూరెన్స్ కింద. అంటే మరి ఇన్సూరెన్స్ కదా, ఇన్సూరెన్స్కి ప్రీమియం కట్టాలి కదా. ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీని నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి అంటే దానికి ఏం కట్టాలమ్మా? మనం ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. మనం కట్టట్లేదు ప్రీమియం. సో ప్రీమియం ఈజ్ బైడ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే సో ప్రీమియం అనేది కడుతుంది. దానికోసం 750 కోట్లతోటి మనకు ప్రీమియంని కట్టడం జరిగింది. ఎవరైనా ఇన్ కేస్ చనిపోతే ఈ క్రైటీరియాలో ఫాలో అయితే వాళ్ళకి ఏమైతే 1,00,000 రూపాయలు లేదంటే 5 లక్షలు. ఒకవేళ యాక్సిడెంట్ వల్ల కానీ పర్మనెంట్ డిసేబిలిటీ జరిగితే 5 లక్షల రూపాయలు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉండి న్యాచురల్గా చనిపోతే సో 1,00,000 రూపాయలు అనేది మనకి వైఎస్ఆర్ బీమా పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. మన ప్రీమియం కట్టడానికి కోసం ఎంత? 750 కోట్ల రూపాయలని ఈ ఇయర్ 2021 and 22కి 750 కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది. 1.32 హౌస్ బెనిఫిట్ అవుతారని చెప్తున్నారు ఇంతమంది హౌస్ హోల్డ్స్. దాంతోపాటు ఏంటిదంటే మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా పెట్టడం జరిగింది. ఏంటిది? టోల్ ఫ్రీ నెంబర్. ఇది 155-214. ఏంటిది? టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? 155 సో 214 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా పెట్టడం జరిగింది. ఏంటిది? వైఎస్ఆర్ బీమా దాని యొక్క ఏమైనా క్లెయిమ్స్ గురించి కానీ ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉండేది గడిచిన 2 సంవత్సరాలు. ఇప్పుడు ఏం లేదు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. 100% ఎవరు భరిస్తారమ్మా? టోటల్లీ 100% విల్ బి బై స్టేట్ గవర్నమెంటే భరిస్తూ ఉంటుంది. దీన్ని ఇంతకుముందు వేరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడైతే గ్రామ సచివాలయస్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ. ప్రస్తుతానికి ఏంటిది? నోడల్ ఏజెన్సీ. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? గ్రామ సచివాలయాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. 100% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. ఈ సంవత్సరానికి 750 కోట్లు. సో టోల్ ఫ్రీ నెంబర్ 155-214. ఈ క్రైటీరియా గుర్తుంచుకోవాలి. ఇది కంపల్సరీ అమ్మా. ఇది న్యాచురల్ డెత్ మాత్రమే. ఈ 1 lakh అనేది దేనికి? ఇది న్యాచురల్ డెత్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 155-214.
ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, వైఎస్ఆర్ బీమా యోజన ఇవి చేంజ్ అయిన గైడ్ లైన్స్. ఎవరి బెనిఫిటరీ మరొకవేళ చనిపోతే వాళ్ళ వైఫ్ కన్నా బెనిఫిట్ అవుతాయి. నెక్స్ట్ 21 years ఓల్డ్ సన్ కానీ, అన్మ్యారీడ్ డాటర్ కానీ, విడోడ్ డాటర్ కానీ, డిపెండెంట్ పేరెంట్స్ కానీ, విడోడ్ డాటర్ ఇన్లా కానీ, లేదంటే వాళ్ళ చిల్డ్రన్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఏంటి బెనిఫిషియరీస్, వీళ్ళకి రావడం జరుగుతాయి. ఏవి ఒకవేళ ఇన్ కేస్ చనిపోతే ఏదైతే బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్ అనేది వీళ్ళకి రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ద ఇండియా బీపీఓ ప్రమోషన్ స్కీమ్. సో ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్ ఇది. దేంట్లో డిజిటల్ ఇండియాలో భాగంగా. సో డిజిటల్ ఇండియాలో భాగంగా మనకి డిజిటల్ ఇండియా అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, జూలై 2015లో స్టార్ట్ అయింది. సో ఈ డిజిటల్ ఇండియాలో భాగంగానే మనకి సో బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అనే స్కీమ్ని కూడా స్టార్ట్ చేసింది. దీని ద్వారా 48,300 మందికి సో బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ద్వారా మనకి సో ఎంప్లాయ్మెంట్ని కల్పించాలని ఒక సంవత్సరంలో అంటే గడిచిన సంవత్సరంలో దాదాపు 48,300 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని సో అనుకున్నాం. ఏ విధంగా, దేని ద్వారా, ఈ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ద్వారా. సో దానికోసం ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద ఈ స్టేట్స్. ఓకే, పాపులేషన్ విత్ అవుట్లే ఆఫ్ ద 493 crores అనేది సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేసింది. ఈ 493 crores అనేది ఒక్కొక్క రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పాపులేషన్కి అనుగుణంగా. అయితే ఈ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే వీళ్ళు ఎవరు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా అనేది మెయింటైన్ చేస్తారు. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా అనేది మనకి జనరల్గా మినిస్ట్రీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. ఇది ఏది, సాఫ్ట్వేర్ టెక్నాలజీ. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా వాళ్ళే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఏది, బిజినెస్ ప్రమోషన్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే మొత్తంగా 48,300 మందికి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాలి బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ద్వారా అని నిర్ణయించుకున్నారు ఒక సంవత్సరంలో. దానికోసం ఫండ్ కూడా అలొకేట్ చేశారు బేస్డ్ ఆన్ ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. అయితే ఇది ఎందుకు మాట్లాడుతున్నామంటే దీంట్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ లో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ లో ఉంది. 12,324 మందికి సో బిజినెస్ ప్రాసెస్ అంటే అవుట్ సోర్సింగ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినందుకు 12,324 మందికి సో అవుట్ సోర్సింగ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ లో ఉంది ఇండియాలో. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి తమిళనాడు 9,000 మందితో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి ర్యాంక్లో ఉంది. దీంట్లో అయితే బిజినెస్ ప్రమోషన్ స్కీమ్లో. నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ నాబార్డ్, స్వయం సహాయక సంఘాలు. ఈ స్వయం సహాయకాలకు సంబంధించి నాబార్డ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. మీ అందరికీ తెలుసు నాబార్డ్ 1982లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది మనకి నాబార్డ్ అనేది. అండ్ ఎక్కడ ఉంటుంది, ముంబైలో ఉంటుంది హెడ్ క్వార్టర్. అయితే ఈ నాబార్డ్ అనేది సో మనకి 1992లో ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది నాబార్డ్. ఈ 1992 నాబార్డ్ ఏం స్కీమ్ తీసుకొచ్చిందంటే బ్యాంక్ అండ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లింకేజ్ స్కీమ్ అని. ఏంటిది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అండ్ ద బ్యాంక్ లింకేజ్ స్కీమ్ ఎవరు తీసుకొచ్చారని కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. అంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే పల్లెటూర్లలో ఉంటాయి కదమ్మా, 8 మంది ఆడవాళ్ళు కానీ సో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక స్వయం సహాయక సంఘంగా ఫామ్ అవుతారు. ఈ స్వయం సహాయక సంఘాలు లేదంటే ఆంధ్రప్రదేశ్లో అయితే పాపులర్గా ఏమంటాం, డ్వాక్రా గ్రూప్స్ అని చెప్తుంటాం మనం, అవునా, రైట్. సో ఈ డ్వాక్రా గ్రూప్స్ కానీ లేదా స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లో కూడా బ్యాంక్స్ నుంచి లోన్స్ ఇవ్వాలి, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, వాళ్ళు స్వయం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే బ్యాంకుల ద్వారా కూడా లోన్స్ ఇవ్వాలని చెప్పేసి 1992లోనే మనకి నాబార్డ్ అనేది స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఏంటిది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ స్కీమ్ అని. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి బ్యాంకుల ద్వారా లోన్స్ ఇప్పించాలి అని. ఓకే, అది బాగానే ఉంది. అయితే ఆ స్కీమ్ ఎందుకు మాట్లాడుతున్నామంటే సో ఈ ఆంధ్రప్రదేశ్లో నాబార్డ్ 2021 రిపోర్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మొదటి ప్లేస్లో ఉంది. దేంట్లో, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క ఫండ్ అనేది ఏదైతే సేవింగ్ చేస్తారు కదా, సో వాళ్ళు బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు కదా, మనీ డిపాజిట్ చేసినప్పుడు ఏవైతే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి. సో ఇండియాలోనే మొదటి ప్లేస్లో ఉంది నాబార్డ్ రిపోర్ట్ ప్రకారం. సో దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సేవింగ్స్ అనేది 4,153 కోట్లతోటి, దట్ ఈస్ ఓవరాల్ ఇండియాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సేవ్ చేసిన మనీలో 29% అనేది ఇక్కడనే ఉంది మనకి. ఓకేనా, అట్లాగే అంటే 29% ఆఫ్ ద మనీ ఇండియాలో సేవ్ అయిన మనీ ఎవరు సేవ్ చేసిన మనీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సేవ్ చేసిన మనీ అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్దే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ స్టాండింగ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ సేవింగ్ ఆఫ్ ద మనీ బై సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యాజ్ ఫర్ ద నాబార్డ్ రిపోర్ట్. అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బ్యాంక్ క్రెడిట్ లింక్, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది బ్యాంక్ ద్వారా మనీని పొందుతున్నాయి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది దాదాపు 69% లోన్స్ అనేటివి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి దేని ద్వారా, బ్యాంక్ ద్వారానే వస్తున్నాయి. దేని ద్వారా,
బ్యాంక్ ద్వారానే తీసుకుంటున్నారు లోన్స్ అనేది. దాదాపు ఎంత 69% సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది సో మనకు బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుంటున్నారు. అట్లాగే అత్యధికంగా కూడా డిపాజిట్ చేయడం జరిగింది. సో ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు దీంట్లో సేవింగ్స్ రేట్లో. నెక్స్ట్ కుసుమ్, ఇదంతా కూడా సోలార్ పవర్ జనరేట్ చేయడానికి కోసం మనకి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఏది? సో ప్రధానమంత్రి 2019లో తీసుకొచ్చారు ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ అంటే పిఎం కుసుమ్. ద స్కీమ్ ఈజ్ టు ప్రమోట్ ద సోలార్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ మెజర్లీ. సో సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి కోసం తీసుకురావడం జరిగింది. కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ అని తీసుకొచ్చారు. ఏ ఇయర్లో? 2019లో తీసుకొచ్చారు. ఈ 2019లో తీసుకొచ్చిన స్కీమ్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయమ్మ. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటిదంటే 10,000 మెగావాట్ల డీసెంట్రలైజ్డ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలి. ఇక్కడ బారెన్ ల్యాండ్ లోపల మేజర్గా 10,000 మెగావాట్ల గ్రిడ్ కనెక్టెడ్ ఉన్నటువంటి రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. సెకండ్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ఆఫ్ ద 17 లక్షల స్టాండ్ అలోన్ గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంప్ని. సో సోలార్ ఎనర్జీ ద్వారా 17 లక్షల అగ్రికల్చర్ పంపు సెట్స్ ని మనము ఇన్స్టాల్ చేయాలి, విచ్ విల్ రన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ బేసిస్ పైన రన్ అయ్యే అగ్రికల్చర్ పంపుని ఎంత 17 లక్షల అగ్రికల్చర్ పంప్స్ ని ఇన్స్టాల్ చేయాలి. దాంతోపాటు మళ్ళీ 10 లక్షల గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంప్ని గ్రిడ్ కనెక్టెడ్ అంటే మనకు మామూలుగా ఇప్పుడు పవర్ లైన్స్ ఉన్నాయి కదమ్మా, పవర్ గ్రిడ్ ఉంటాయి కదా, అట్లనే సోలార్ ఎనర్జీ గ్రిడ్స్ కూడా రాబోతాయి ఫ్యూచర్లో. అలా సోలార్ ఎనర్జీ గ్రిడ్స్ ద్వారా 10 లక్షలు. అండ్ స్టాండ్ అలోన్ అంటే ఏంటిది? స్టాండ్ అలోన్ అంటే వాడు అక్కడ ఫోటో వోల్టాయిక్ సెల్స్ పెట్టుకుంటాడు, దాని నుంచి జనరేట్ అయ్యే పవర్ని డైరెక్ట్ గా వాడుకుంటాడు, అది ఒక రకం, అది స్టాండ్ అలోన్. రెండోది ఏంటిది? గ్రిడ్ కనెక్టెడ్. గ్రిడ్ కనెక్టెడ్ అంటే ఏంటిది? వైర్ లైన్స్ ఉంటాయి, వైర్స్ ఉంటాయి, ఆ వైర్స్ కి ఏం చేస్తాడు వాడు? వైర్ నుంచి పవర్ తీసుకుంటాడు. మనకి లైన్స్ ఉంటాయి కదా, లైన్స్ ద్వారా. ఓకే, అలా పవర్ లైన్స్ ద్వారా. ఓకే, పవర్ లైన్స్ ద్వారా తీసుకుంటే ఏమంటాం? గ్రిడ్ కనెక్టెడ్ అంటాం. డైరెక్ట్ గా మనం ఫోటో వోల్టాయిక్ సెల్స్ ని వాళ్ళ పొలంలో పెట్టుకుని అక్కడనే జనరేట్ చేసుకుని అక్కడనే వాడుకుంటే దాన్ని ఏమంటాం? స్టాండ్ అలోన్ అని చెప్తుంటాం. అలా 17 లక్షల స్టాండ్ అలోను అండ్ 10 లక్షల ఏంటిది? గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంప్స్ ని మనము రన్ చేయాలని చెప్పేసి 2019లో ఇది స్కీమ్ తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారంటే ఇప్పుడు రీసెంట్ గా 50,000 అట్లీస్ట్ 50,000 గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంపుని మనం డెవలప్ చేయాలని ఆంధ్రప్రదేశ్ టార్గెట్ పెట్టుకుంది. ఎంత? 50,000 అగ్రికల్చర్ పంపుని. అదేది? స్టాండ్ అలోన్ పంప్స్ కాదు, గ్రిడ్ కనెక్టెడ్. స్టాండ్ అలోన్ కాదు, ఏంటిది? గ్రిడ్ కనెక్ట్ 50,000 గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంప్స్. గ్రిడ్ కనెక్టెడ్ అంటే లైన్స్ ఉంటాయి, లైన్స్ నుంచి పవర్ తీసుకుంటాం, కానీ ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? సోలార్ నుంచి జనరేట్ అయిన పవర్. ఓకే, నెక్స్ట్ అయితే ఎంత కెపాసిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి? 350 మెగావాట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది సోలార్ ఎనర్జీ ఈ అగ్రికల్చర్ పంప్స్ని, ఈ 50,000 అగ్రికల్చర్ పంప్స్ని రన్ చేయడానికి కోసం 350 మెగావాట్ల అటువంటి కెపాసిటీ అనేది ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేయడం జరిగింది అండర్ ద కుసుమ్ స్కీమ్. మాక్సిమం కెపాసిటీ ఆఫ్ ద ఈచ్ ప్రాజెక్ట్, ఒక్కొక్క ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ ఏంటంటే 10 మెగావాట్స్ కన్నా ఎక్కువగా ఉండదు ఓవరాల్గా. అంటే 10 మెగావాట్స్ ఇంటూ 35, అంతేగా 35 ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఎంత? 350. ఒకవేళ ఒక్కొక్కటి అనుకుంటే మనకి ఒక్కొక్క ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ షుడ్ నాట్ బి మోర్ 10 మెగావాట్స్. సబ్సిడీ ఎంత ఇస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది సబ్సిడీ మనకి 30% ఫర్ 1 మెగావాట్. ఒక మెగావాట్ ఎనర్జీ జనరేషన్ కి మనకి 30% అనేది సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కుసుమ్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్కి 350 మెగావాట్లు అనేది ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేశారు. అంటే మీరు 350 మెగావాట్లు అనేది సోలార్ పంప్స్ ని రన్ చేయడానికి కోసం మీ రాష్ట్రంలో చర్యలు తీసుకోండి, దానికోసం మేము 30% సబ్సిడీ ఇస్తాము. 50,000 అగ్రికల్చర్ పంప్స్ ని సోలార్ ఎనర్జీ ద్వారా రన్ అయ్యే రకంగా చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ నీతి ఆయోగ్ పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం, ఏంటిది? ఏం రిపోర్టు? ఫ్రీ హెల్త్ కేర్ అండర్ ద ఇన్సూరెన్స్. ఫ్రీ హెల్త్ కేర్ మనకి ఆంధ్రప్రదేశ్లో మీ అందరికి తెలిసే రాజీవ్ ఆరోగ్యశ్రీ, దట్ ఈస్ అ పాపులర్ స్కీమ్. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 1000 నుంచి అన్లిమిటెడ్, 1000 కన్నా ఎక్కువ అయితే అన్లిమిటెడ్ వరకు ఏంటిది మనకి ఫ్రీ కదా, మనకంతా కూడా ఏ హాస్పిటల్ అయినా ఫ్రీ మన ట్రీట్మెంట్ అనేది. కాబట్టి నీతి ఆయోగ్ చేసిన సర్వేలో ఏ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో ఫ్రీ హెల్త్ కేర్ ఉంది అని కనుక సర్వే చేసింది ఎవరు? నీతి ఆయోగ్. దాంట్లో అగైన్ ఆంధ్రప్రదేశ్లోనే అందరికీ అందుబాటులో ఫ్రీ హెల్త్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నట్టు నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ ఈ స్టార్టింగ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ నీతి ఆయోగ్ ఫ్రీ హెల్త్ కేర్. దాంట్లో దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 74.6% ఆఫ్ ద పాపులేషన్ ఏదైతే ఉందో, ఈ 74.6% ఆఫ్ ద పాపులేషన్ అనే వాళ్ళు ఫ్రీగా హెల్త్ కేర్ని పొందుతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీగా హెల్త్ కేర్ని పొందుతున్నారు. ఎంత? 74.6% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఫర్ ద నీతి ఆయోగ్ రిపోర్ట్లో. ఎన్నో ప్లేస్లో ఉంది? 1వ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఏపీలో
వ్యాక్సిన్ తయారు చేయడానికి కోసం మనకి ఇప్పటివరకు COVID-19 వల్ల వ్యాక్సిన్స్ వచ్చాయి, కానీ ఇప్పటివరకు ఎక్కడ వ్యాక్సిన్ లేదు. సో కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సిన్ చేయడానికి కోసము ఇండస్ జీన్ అనే ఒక అమెరికన్ సంస్థ, ఏంటిది ఇండస్ జీన్. సో ఇండస్ జీన్ అనే అమెరికన్ సంస్థ మనకు మొట్టమొదటిసారిగా మనకి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్టిక్లోని కోడూరు, ఇక్కడ కోడూరు, అనంతపూర్ డిస్టిక్లోని కోడూరు లోపల మనకి సో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్పడం జరిగింది. సో 720 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ని పెడతామని మనకి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ కోడూరు చిల్లమంతూరు మండలం ఇక్కడ అనంతపూర్ డిస్టిక్లో ఏ కంపెనీ, ఇండస్ జీన్ ఎక్స్ప్రెషన్స్ అనేది అమెరికా కంపెనీ అయినటువంటి ఏంటిది. సో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఎక్కడ రాబోతుంది మనకి, సో ఎక్కడ రాబోతుందమ్మా, కోడూరు అనంతపూర్ డిస్టిక్లో రాబోతుంది. 720 కోట్లతో ఏ కంపెనీ పెడుతుంది, ఇండస్ జీన్ ఎక్స్ప్రెషన్స్ అనే కంపెనీ పెడుతుంది. ఏ కంపెనీ అది, US బేస్డ్ బయోటెక్నాలజీ కంపెనీ. ఓకే, ఇండస్ జీన్. నెక్స్ట్ వచ్చేసి IDITR. సో అంటే ఇది డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించింది. డ్రైవింగ్ టెస్ట్ ఏంటిది, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ ద ట్రాఫిక్ రీసెర్చ్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది అనమాట. కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మనకి ఎక్కడైనా సరే డ్రైవింగ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయడానికి కోసం కానీ, సో ప్రతి దగ్గర సో ఒక 10,000 మందికి ట్రైనింగ్ ఇచ్చే రకంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏముండాలి, డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండాలని చెప్పేసి ప్రపోజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో భాగంగానే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాలలో, ఒకటి డోన్, ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉందమ్మా, దోన్. సో మన కర్నూలు జిల్లాలోనే, ఇక్కడ దోన్లో, కర్నూలు జిల్లాలోని దోన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజపూలోవ, విజయనగరం జిల్లాలోని రాజపూలోవ. ఈ 2 ప్రాంతాలలో మనకి ఏంటిది, సో ఈ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాబోతున్నాయి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది. ఎంత, 18 కోట్లతో, ఎంత 18 కోట్ల ఫండింగ్ ఇస్తుంది అనమాట. ఒక్కొక్క దానికి 18 కోట్లు, దీనికి 18 కోట్లు, దీనికి 18 కోట్లతో ఫండింగ్ ఇస్తుంటుంది. మరి ఇది డ్రైవింగ్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కదా, ఎవరు మెయింటైన్ చేస్తారు మరి దీన్ని, ఎవరు మెయింటైన్ చేస్తారు, అశోక్ లీలాండ్ కంపెనీ మెయింటెనెన్స్ అనమాట. దీని మెయింటెనెన్స్ అంతే ఎవరు, అశోక్ లీలాండ్ కంపెనీ ఏదైతే లారీలు తయారు చేస్తారు కదా, సో అశోక్ లీలాండ్ కంపెనీ అంటే దాని యొక్క మెయింటెనెన్స్ ఉంటుంది. మనకి ఇప్పుడు కొత్తగా 2 రాబోతున్నాయి, దోన్ కర్నూలు ఒకటి, రాజపూలో విజయనగరం. అంతకుముందు లాస్ట్ ఇయర్ దర్శి ప్రకాశం డిస్టిక్ లో ఆల్రెడీ వచ్చేసింది లాస్ట్ ఇయర్. సో అది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పుడు మారుతి కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇది పాత, ఇది ఓల్డ్ అనమాట. మారుతి కంపెనీ వాళ్ళు ఇక్కడ దర్శి ప్రకాశం డిస్టిక్ లో లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా ప్రపోజ్ చేసిన ఏంటిది, దోన్ కర్నూలు డిస్టిక్ లో ఒకటి, రాజపూలో విజయనగరంలో 2 రాబోతున్నాయి. ఒక్కొక్క దానికి 18 కోట్లు. అది కట్టిన తర్వాత దాని మెయింటెనెన్స్ ఎవరి చేతుల్లో ఉంటుంది, అశోక్ లీలాండ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇక్కడ దర్శిలో ప్రకాశంలో కట్టింది ఎవరి చేతుల్లో ఉంది, మారుతి కంపెనీ మెయింటైన్ చేస్తుంది. ఏంటిది, సో డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. LNG టెర్మినల్ ఎట్ ద కాకినాడ. మనకి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా LNG టెర్మినల్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసం కానీ, ఎక్స్పోర్ట్ చేయడానికి కోసం కానీ మనకి టెర్మినల్ రాబోతుంది అనమాట. ఇక్కడ కాకినాడలో కాకినాడ డీప్ పోర్ట్లో రాబోతుంది. రైట్, ముంబై బేస్డ్ హెచ్ ఎనర్జీ అనే కంపెనీ మనకి సో ఆంధ్రప్రదేశ్లో దీన్ని నిర్మించబోతుంది. ఎక్కడ, కాకినాడ దగ్గర LNG టెర్మినల్ని నిర్మించబోతుంది, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో దట్ ఈస్ ద డెవలపింగ్ ఆఫ్ FSU బేస్డ్ LNG రీగ్యాసిఫికేషన్ సో ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ద ఇండియా. సో ఓకే, అది LNG టెర్మినల్. ఎందుకు LNG టెర్మినల్, మనకు భారతదేశంలో పెద్ద LNG టెర్మినల్ మన కొచ్చిలో ఉంది మేజర్గా. ఎందుకంటే LNGని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అంత ఈజీ కాదు. దానికి సపరేట్ వెజల్స్ కావాలి, అండ్ సపరేట్ హ్యాండ్లింగ్ మెథడ్స్ కావాలి, సపరేట్ కంటైనర్స్ కావాలి. అంత ఈజీ కాదు, ఎందుకంటే అది ఇన్ఫ్లేమబుల్, అంతా కూడా బ్లాస్ట్ అయిపోతాయి. సో కాబట్టి అంతా ఏదో మనము ఊరికే అల్లాటప్పగా దాన్ని ట్రాన్స్ఫర్ చేయలేం. సో అందుకోసం దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాంటిది మనకి ఆంధ్రప్రదేశ్లో LNG టెర్మినల్ అనేది హెచ్ ఎనర్జీ, ముంబై బేస్డ్ హెచ్ ఎనర్జీ సంస్థ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో కాకినాడ డీప్ పోర్ట్లో నిర్మించడం జరుగుతుంది. ఏంటిది, LNG టెర్మినల్. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. మనకి సో హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదంతో మనకి 2015 సంవత్సరంలో మోదీ గవర్నమెంట్ అనేది రావడం జరిగింది. హౌసింగ్ ఫర్ ఆల్ బై ద 2022, అందరికి ఇల్లు 2022 నాలుకని నినాదంతో. అట్లాగే అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో 2 ఏరియాస్లలో మనకి ఇల్లులు కట్టించాలి, అవునా, రైట్. అందుకోసము ప్రధానమంత్రి గ్రామీణ యోజన కింద, అంటే ఇక్కడ గ్రామీణ ఆవాస్ యోజన అంటే ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ యోజన. గ్రామీణ అంటే ఇక్కడ రూరల్ ఏరియాస్లో కదా, రూరల్ ఏరియాస్లో కూడా ఇళ్ళని కట్టించాలి. అలా ఈ ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని ఇళ్ళు అనేటివి అలోకేట్ చేయడం జరిగింది ఈ సంవత్సరానికి. సో ఈ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కి 1,79,000 ఇల్లులు అనేది అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి అలోకేటెడ్ హౌసెస్ అని 1,79,000 హౌసెస్ అనేటివి ఆంధ్రప్రదేశ్కి అలోకేషన్ ఇచ్చారు. అయితే ఈ 1,79,000 హౌసెస్ కట్టాలంటే దట్ ఈస్ రేషియో ఎంత, 60:40 రేషియో అనమాట. హౌస్ కాస్టింగ్ షేర్ ఏది ఉందో అది 60:40 దాంట్లో రేషియోలో షేర్ చేసుకోవాలి. దాంట్లో యూనియన్ గవర్నమెంట్ అనేది 7,200 సబ్సిడీ ఇస్తుంది,
ప్లస్ 72,000 ప్లస్ దాంతోపాటు 30,000 రూపాయలు అనేది మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉపాధి హామీ పథకం ఉంది కదా. సో ఆ ఉపాధి హామీ పథకం కింద మనం లేబర్స్ని వాడుకోవచ్చు. అలా వాడుకుంటే అక్కడ నుంచి ఒక 30,000 రూపాయలు, ఇక్కడ నుంచి 72,000 రూపాయలు. ఓకేనా, అంటే దాదాపు 1,20,000 1,02,000 రూపాయలు అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి, దాదాపు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. అట్లాగే ఓవరాల్గా మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది ఎంత, 78,000 రూపాయలు అనేది స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఓవరాల్గా ఒక హౌస్ కన్స్ట్రక్షన్కి అయ్యే కాస్ట్ ఎంత, 1,80,000 రూపాయలు అయితే దాంట్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది దాదాపు, అండ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చేది ఏంటిది, ఇది షేర్ అనమాట. ఓకే ఎంజీ నరేగాలో కూడా మనకి సెంట్రల్ స్టేట్ షేర్ ఉంటుంది. బట్ ఎగ్జామ్ పర్పస్ అయితే మీరు క్లారిటీ కోసం అనమాట, మిమ్మల్ని ఇదంతా అడుగుతారా అని నేను చెప్పట్లేదు, కానీ మీకు క్లారిటీ ఉండాలి కదా ఎవరు కడుతున్నారు అనేది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, దాంట్లో స్టేట్ యొక్క షేర్ కూడా ఉంటుంది ఎంత, 40%. ప్రధానమంత్రి ఏంటిది, గ్రామీణ్. సో మన దగ్గర ఏముంది, మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పేదలందరికీ ఇల్లు, అదే కదా, పేదలందరికీ ఇల్లు అది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కోసం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని డెవలప్మెంట్ చేయాలని సపరేట్గా. సో ఏంటిది, మనం మామూలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని క్లస్టర్స్ని డెవలప్ చేస్తామని 2 years బ్యాక్ అనౌన్స్మెంట్ చేసింది. మన దగ్గర 175 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి కదమ్మా, 175 కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క ఏంటిది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ క్లస్టర్స్ని డెవలప్ చేయాలనుకుంటుంది. అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ అన్ని ఒకే ప్లేస్లో ఉంటే ఏమంటాం మనం, గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద వన్ ప్లేస్లో ఉంటే ఏమంటాం మనం, క్లస్టర్ అంటాం. అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది 2 క్లస్టర్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఫర్నిచర్కి సంబంధించిన క్లస్టర్ అనేది సో రాజమహేంద్రవరంలో 14 కోట్లతోటి, అట్లా గార్మెంట్ క్లస్టర్ అనేది నెల్లూరులో 8 కోట్లతోటి కట్టడానికి సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అప్రూవల్ తెలిపింది. దీంట్లో 70% అనేది యూనియన్ గవర్నమెంట్ నుంచి అండ్ 20% ఫండింగ్ అనేది స్టేట్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. మిగతాదంతా బెనిఫిషియరీస్ అండ్ మిగతా యాక్టివిటీస్ ద్వారా వస్తాయి. సో బట్ ఇదైతే జనరల్ రూల్ అనమాట. సో ఫర్నిచర్ అంటే మీకు ఎగ్జామ్లు ఇది అడుగుతారంటే ఇది కాదు, మనకు కావాల్సింది గ్రీన్ కలర్ లో ఉన్నది. ఫర్నిచర్ క్లస్టర్ ఎక్కడ, రాజమహేంద్రవరం. నెక్స్ట్ గార్మెంట్ క్లస్టర్ ఎక్కడ, నెల్లూరులో. ఓకేనా, టోటల్గా ఎంతమ్మా, 175. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టాలనుకున్నారు, అది ఎప్పుడు పెడతారో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ఫర్నిచర్ది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఏంటి, గార్మెంట్ క్లస్టర్. నెక్స్ట్ పవర్ బిల్. సో ఇలా ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ స్టేట్ ఇండియాలో ఏంటిది, పవర్ బిల్ని వాట్సాప్ ద్వారా పేమెంట్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి మొదటి రాష్ట్రం. పేమెంట్ ఆఫ్ ద పవర్ బిల్స్ త్రూ ద సో వాట్సాప్, దేని ద్వారా, వాట్సాప్ ద్వారా. నెక్స్ట్ విజయవాడ రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్ యొక్క సోలార్ ఎనర్జీ కెపాసిటీ 130 kilowatts ఆఫ్ ద సోలార్ ఎనర్జీ ఉంది విజయవాడ రైల్వే స్టేషన్లో. సో నౌ దిస్ ఈస్ ద లార్జెస్ట్ సోలార్ పవర్ జనరేటింగ్ రైల్వే స్టేషన్ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్గా చరిత్రలోకి ఎక్కింది. భారతదేశంలో ఉన్న ఇండియన్ రైల్వేస్లో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్స్ లోపల హైయెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్గా ఇది విజయవాడ రైల్వే స్టేషన్ అనేది మనకి సో రికార్డులోకి ఎక్కింది. దట్ ఈస్ అమంగ్ ద ఆల్ ద రైల్వే స్టేషన్స్ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్లో ఇదే హైయెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ 130 kilowatts. నెక్స్ట్ విజయవాడ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది, కోడ్ ఈగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అంటే కోడ్ ఈగా అప్గ్రేడ్ చేశారంటే దాని అర్థం ఏంటిదంటే పెద్ద పెద్ద ఏరోప్లేన్స్ కూడా వస్తాయి. బోయింగ్ లాంటి విమానాలు ఉంటాయి, బోయింగ్ 777 కానీ పెద్ద పెద్ద 500 నుంచి 600 కెపాసిటీ ఉండేటి ఉంటాయి కదా పెద్ద పెద్ద విమానాలు. సో పెద్ద పెద్ద విమానాలు కూడా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు అనుకుందాం సపోజ్. సో ఫార్మర్స్ ఉన్నారు, ఓకే, కంపెనీస్ ఉన్నాయి, ఫార్మర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఏంటి మనకి కంపెనీస్ ఉన్నాయి. సో ఫార్మర్స్ కానీ కంపెనీస్ కానీ సో ఈ మార్కెట్లో ఎవరు ఉంటారు మనకి, బయ్యర్స్ ఉంటారు. ఓకే, బయ్యర్స్ వీళ్ళందరి మధ్యన ఏముండాలి, వీనికి మధ్యన వీళ్ళందరి మధ్యన ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ఫార్మర్స్కి మధ్యన మార్కెట్లు కానీ కొనే కంపెనీస్ కానీ బయ్యర్స్ కానీ వీళ్ళందరి మధ్యన ఏముండాలి, మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. ఇలా ముగ్గురిని కలపాలంటే ఇలా ముగ్గురిని కలపడానికి కోసం ఏదో ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఈ ఫార్మర్స్ని కానీ మార్కెట్లో ఉన్న బయ్యర్స్ని కానీ పెద్ద పెద్ద కంపెనీస్ని కానీ వీళ్ళందరినీ కలపడాన్ని వీళ్ళ ముగ్గురిని కలపాలి. వీళ్ళ ముగ్గురిని కలిపితే పంటలకు సరైన ధర వస్తుందని అర్థం. సో అందుకోసం వీళ్ళ ముగ్గురిని కలపడానికి ఏదైనా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఈ విక్రయ కార్పొరేషన్. ఆన్లైన్లో అమ్ముతాం కదా, విక్రయం అంటే అమ్మడం కదా. సో ఇది ఎవరెవరు చూడండి, రైతులు ప్లస్ కొనుగోలుదారులు అండ్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురిని కలపడానికి కోసం వన్ సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. సో ఇంగ్లీష్లో కూడా ఇదే అంటారమ్మా మనం, ఏంటిది, ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఈ విక్రయ కార్పొరేషన్ లిమిటెడ్.
ఓకేనా, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా అదే ఉంటుంది. సో ఇక్కడ పేరు అదే ఉంది చూడ, ఆంధ్రప్రదేశ్ ఈ విక్రయ కార్పొరేషన్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఈ విక్రయ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిది, ముగ్గురిని కలపడం. ఏంటిది, రైతుల్ని, కొనుగోలుదారుల్ని, వ్యాపారుల్ని కలిపితే వాళ్ళకి ఆటోమేటిక్ ఏముంటుంది, మనకి మంచి పంటలకు మంచి ధర వస్తుంది. సో వాళ్ళ మధ్యన ఏముంటుంది, మనకి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుందని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ కడక్నాథ్ కోళ్ళు. కడక్నాథ్ కోళ్ళు అంటే మీ అందరికి తెలుసు. కడక్నాథ్ అనేది బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఎక్కువ మొత్తంలో మనకేంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో ఎక్కువ మొత్తంలో మేజర్ గా అయితే. సో ఈ కడక్నాథ్ చికెన్ అనేది ఎక్కడ మనకి ఎక్కువ ఫేమస్, ఎక్కువ మొత్తంలో ఛత్తీస్గఢ్ లోనే ఉంటాయి ఈ కోళ్ళన్నీ. ఏవి, కడక్నాథ్ కోడ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది వీటి లోపల. కడక్నాథ్ కోళ్ళు అనేది బ్లాక్ కలర్ లో ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ కడక్నాథ్ కోళ్ళని కడప జిల్లాలోనే ఇక్కడ ఉటుకూరు, ఎక్కడ ఉటుకూరు. సో కడప జిల్లాలో ఉటుకూరులో కూడా మనకి కడక్నాథ్ కోళ్లను పెంచేటువంటి ఒక పౌల్ట్రీ ఫామ్ ని కట్టడానికి కోసం కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్రూవల్ జరిగింది. దాదాపు 20,000 కడక్నాథ్ కోళ్ళని మనము పెంచడానికి కోసం ఇక్కడ ఉట్కూరులోనే ఇక్కడ కడప జిల్లాలోని ఉట్కూరులో 20,000 సో కడక్నాథ్ కోళ్ళను పెంచే పౌల్ట్రీ ఫామ్ కూడా అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. ఓకేనా, సో ఇది విజయవాడ రైల్వే స్టేషన్, సోలార్ ఎనర్జీ, పవర్ బిల్స్, ఎంఎస్ఎంఈ క్లస్టర్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎన్జీ టెర్మినల్ కాకినాడ. నెక్స్ట్ ఇవి ఎక్కడ రాబోతున్నాయి, ఫస్ట్ వ్యాక్సిన్, నీతి ఆయోగ్, ఇది పిఎం కుసుమ్ కింద ఎంత కలెక్ట్ చేస్తే నాబార్డ్ రిపోర్ట్ ప్రకారం మనమే ఫస్ట్లో ఉన్నాం. దీని ప్రకారం కూడా మనమే ఫస్ట్లో ఉన్నాం. నెక్స్ట్ ఇది కొత్త గైడ్లైన్స్ ఫర్ ద వాట్, వైఎస్ఆర్ బీమా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ లోపల తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, బీ పాజిటివ్.